Good afternoon, students. Okay, so today we are in the 6th day of a Polycet coaching, and welcome to the session chemistry. Subject is chemistry, and the topic is principles of metallurgy. Okay, good afternoon, Prabhanjali. Good afternoon, Venkatesh. Uday, very good afternoon. Okay, so most probably with this, we will be completing the topics in the chemistry part, right? So, మీ అందరికి నా వాయిస్ క్లియర్గా ఉందమ్మా? క్యాన్ యూ హియర్ మీ ప్రాపర్లీ? మీరు కరెక్ట్ ఉంది మేడం, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అంటే ఐ విల్ స్టార్ట్ ద క్లాస్. కెన్ యూ హియర్ మీ? యామా, టెల్ మీ. నా వాయిస్ మీకు రీచ్ అవుతుందారా? ఓకే, ఓకే, fine. So come on, then let's start the class. So before starting, I want you to think like మనం మీరు కూర్చున్నారు కదా ఇప్పుడు, wherever you all are sitting, okay, around you what are the things which are metals, which మీరు కూర్చున్న ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్ చుట్టూ మీరు సరౌండ్ చేసి చూడండి. వాట్ ఆర్ ద materials which are how many materials are made up of with metals, right? సో మనం జనరల్ గా చూస్తే మన డోర్స్ బోల్ట్స్ కానీ, విండోస్ బోల్ట్స్ కానీ, అవునా, కొంతమంది డోర్స్ మెటల్స్ తయారు చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గేట్స్, అవునా, రైట్? ఇంకా అవి కాకుండా మనం కూర్చున్న ప్లేస్ నుండి చూస్తే వీ కెన్ ఫైండ్ దట్ మెనీ ఆఫ్ ద థింగ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ మెటల్స్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎలక్ట్రిసిటీ వైర్స్, ఏదైనా ఛార్జర్, మీరు ఫోన్ చూస్తున్నారు, ఫోన్ ని ఛార్జింగ్ పెట్టాలనుకుంటున్నారు, నా ఫోన్ వైర్ లో ఏముంటుంది, మైట్స్ మెటల్, రైట్? నా తీగలు ఏవైతే ఉంటాయో. అండ్ ఇఫ్ యూ సరౌండ్ యోర్ సెల్స్, మీరు కూర్చున్న ప్లేస్ లోనే మీరు కనుక చుట్టూ చూసుకుంటే చాలా వస్తువులు మెటల్ తో తయారు చేసినవి ఉంటాయి, అవునా, రైట్? వాట్ ఎవర్ యుటెన్సిల్స్, వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ యూస్ ఫర్ కుకింగ్ ఆర్ ఈటింగ్ ఆర్ ఎనీథింగ్, అది కాకుండా మెనీ థింగ్స్, నేను అందుకే చెప్తున్నాను, మీరు ఎక్కడ కూర్చున్నప్పుడు మీరు సరౌండ్ చేసి చూడండి, మెనీ థింగ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ మెటల్స్, రైట్? సో మరి ఈ మెటల్స్ మనకి ఇదే రూపంలో లభిస్తాయా డైరెక్ట్ గా అంటే? నో, they are not obtained as it is how we are using, right ma? So first అవి చాలా క్రూడ్ ఫామ్ లో లభిస్తాయి. వాటిని తీసుకొని చాలా ప్రాసెసెస్ చేసి, ఓకే, ఇప్పుడు మనం వాడే రూపానికి తెస్తారనమాట. మనం ఇప్పుడు ఏ రూపంలో అయితే వీటి వాడుతున్నామో ఆ రూపానికి తీయడానికి ఇట్ అండర్గోస్ మెనీ ప్రాసెసెస్, మెనీ చేంజెస్, ఓకే. సో అదంతా మనం మెటలర్జీలో చదువుకుంటాం. సో ఎస్, కొన్ని టర్మ్స్ ఇంట్రొడక్షన్ లో కొన్ని టర్మ్స్ చూద్దాం రా. ఓకే, సో వాట్ ఈస్ మెటలర్జీ? ఓకే, సో వాట్ ఈస్ మెటలర్జీ అంటే, మెటలర్జీ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్ ఫ్రమ్ దేర్ ఓర్స్. ఓకే, అంటే మెటలర్జీ అనే ఈ ప్రాసెస్ లో మనం ఏం చేస్తామంటే మెటల్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. నేను చెప్పిన ఇందాకే ఏంటి, మెటల్స్ మనకు కనిపించే ఈ యూనో దే ఆర్ నాట్ యాజ్ ఇట్ ఈస్ అప్టైన్ టు అస్, అవునా, అవి ఇప్పుడు ఏ రూపంలో మనకు కనిపిస్తున్నాయో అలా మనకి యాజ్ ఇట్ ఈస్ లభించవు. దే ఆర్ అప్టైన్డ్ ఇన్ వెరీ క్రూడ్ ఫామ్, చాలా కలుషితాలతో కలిసిపోయి భూగర్భంలో ఉండి మనం వాటిని తీసి దాన్ని చాలా ప్రాసెస్ గురి చేస్తే మనకి కావాల్సిన మెటీరియల్, అంటే ఇప్పుడు మనం ఒక మెటీరియల్ తయారు చేయడానికి ఏ రూపంలో కావాలో ఆ రూపంలో వచ్చినాక దాన్ని మనకు కావాల్సిన వస్తువులకి మలుచుకుంటాం అనమాట. ఓకే, సో ఏదైతే మెటల్ ఏదైతే యాక్చువల్గా మెటల్ మనకి ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ అప్టైన్డ్ ఇన్ ద ఎర్త్స్ క్రస్ట్. ఓకే మా, ఈ మెటల్స్ అనేటివి మనకి అవి ఫస్ట్ మనం అవి తవ్వినప్పుడు చూస్తే మనకు రాళ్ళలాగా అనిపిస్తాయి. అందులో మెటల్ ఉందంటే మనం నమ్మం అసలు, తెలుసా? ఒక పెద్ద రాయి లాగా, ఒక పెద్ద స్టోన్ లాగా, లేకపోతే ఏదో అంత మట్టి ముద్దలాగా మనకి దొరుకుతుంది అనమాట. ఓకే, దాన్ని మనము మళ్ళీ చాలా పద్ధతులు చేసి దాన్ని ప్యూరిఫై చేస్తాం. ఓకే, దాన్ని ప్యూరిఫై చేస్తే అప్పుడు మనకి అందులోంచి మనకు వచ్చే మన ప్యూర్ మెటల్ ఫామ్ అవన్నీ పోగా చాలా తక్కువ మోతాదులో వస్తుందిరా. ఎందుకంటే అందులో భూగర్భంలో ఉంది అంటే ఖచ్చితంగా మట్టి, రాళ్ళు, రప్పలు అవే కాకుండా వేరే ఇంప్యూరిటీస్ కూడా ఉంటాయి అపార్ట్ ఫ్రమ్ దాట్. ఇవన్నిటితో కలిసిపోయి ఉంటుంది అది. సో ఇవన్నీ తీసేసి మనం ప్యూరిఫై చేస్తే అప్పుడు వచ్చే మెటల్ మనకు చాలా తక్కువ మోతాదులో వస్తుంది. ఓకే, సో మెటలర్జీ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్ ఫ్రమ్ దేర్ ఓర్.
చాలా ప్రాసెస్ అన్నమాట, ఒక పద్ధతి ఉంటుంది, ఒక మెథడ్ ఉంటుంది అనమాట. ఆ మెథడ్స్ తో చాలా ఇట్స్ ఇన్వాల్వ్స్ ఏ సిరీస్ ఆఫ్ మెథడ్స్, ఒక్క మెథడ్ కాదురా, ఒక లైన్ కొన్ని వేరియస్ మెథడ్స్ వాడి వీళ్ళు ఏం చేస్తారంటే ప్యూరిఫై చేస్తూ ఉంటారు అనమాట, మెటల్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, ఈ పద్ధతిని ఏమంటామంటే మెటలర్జీ. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ కింద ఓర్ అనే ఒక కొత్త పదం వచ్చింది, అవునా, యూ కెన్ సీ హియర్ ఓర్. సో మెటలర్జీ అంటే ఏంది, ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్. దేని నుంచి అంటున్నాడు, ఓర్ నుంచి అంటున్నాడు, అవునా. మనకి ఓర్ అంటే కూడా ఎంతో తెలియదు, అవునా. సో ఓర్ అంటే ఏదో తెలుసుకోవాలి. సో చూద్దాం, ఫస్ట్ మెటలర్జీ అయితే అర్థమైంది కదా. మెటలర్జీ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్ ఫ్రమ్ దేర్ ఓర్. ఒక మెటల్ ని దాని ఓర్ నుంచి కనుక మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఆ పద్ధతిని, చేసే పద్ధతిని మెటలర్జీ అంటాం. ఓకే, సో ఓర్ గురించి తెలుసుకునే ముందు ఇంకో టర్మ్ తెలుసుకోవాలి మనం, మినరల్. ఓకే, వాట్ ఈస్ మినరల్? సో ద ఎలిమెంట్ ఆర్ కాంపౌండ్, ద ఎలిమెంట్, అది ఎలిమెంట్ అన్న ఉండొచ్చు, అంటే ఇండివిజువల్ ఫార్మ్, అన్సెపరబుల్ ఫార్మ్, రైట్. ఎలిమెంట్ అని ఉండొచ్చు, లేదా కాంపౌండ్ రూపంలో కూడా ఉండొచ్చు. కాంపౌండ్స్ ఆఫ్ ద మెటల్ విచ్ అక్కర్ ఇన్ నేచర్ ఇన్ ద ఎర్త్స్ క్రస్ట్. ఓకేవా, భూమి ఉపరితల భాగం పైన అది అది ఎలిమెంట్ రూపంలో ఉండొచ్చు, లేదా కాంపౌండ్ రూపంలో ఉండొచ్చు ఆ మెటల్. ఓకే, సో దాన్నే మనం మినరల్ అంటాం. ఏమంటాంగా, మినరల్. The element or compounds of the metals which occur in nature in the earth's crust are called minerals. Okay, ఇక్కడ చూడండి. Okay, this is the mineral. Okay, so this is the mineral. It may obtain in the form of element or a compound also. అది ఎలిమెంట్ రూపంలో ఉండొచ్చు, లేదా కాంపౌండ్ రూపంలో కూడా ఉండొచ్చు అనమాట. ఇది ఒక మెటలే. ఇప్పుడు దీని నుంచి మనం మెటల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, దీని నుంచి మనము మెటల్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఓకే, మరి ఓర్ అంటే ఏంటి? ఓకే, సో ద మినరల్స్ ఫ్రమ్ విచ్ ద మెటల్స్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్. ఏ మినరల్ నుంచి అయితే మనం ఒక మెటల్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాము వితౌట్ ఎనీ ఎకనామికల్ లాస్ ఆర్ కాల్డ్ ఓర్స్. వితౌట్ ఎనీ ఎకనామికల్ లాస్ అంటేమా, ఇప్పుడు ఒక మినరల్ నుంచి మనం ఒక మెటల్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి అని అంటే అందులో, ఓకే, ఆ మినరల్ ఏదైతే ఉందో అందులో మనము ఒక మెటల్ ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు మనకి ఎక్కువ మోతాదు, అంటే మోర్ క్వాంటిటీ, ఓకేమా, ఎక్కువ మోతాదులో మెటల్ లభ్యం కావాలి. అలా కనుక దొరికితే మనకి ఎక్కువ, ఎందుకంటే ఈ ప్రాసెసెస్ అన్నిటికి కూడా మనం కూడా యూనో సమ్ మెటీరియల్స్ వీ హ్యావ్ టు యూస్, సమ్ సొల్యూషన్స్ వీ హ్యావ్ టు, సంథింగ్ వీ హ్యావ్ టు యూస్ కదా, అంటే ఖర్చుతో కూడుకుందే కదా. సో మనము ఒక్క మెటల్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఏం చేస్తున్నాము, ఒక పద్ధతిని వాడతాం. డిఫరెంట్ మెటల్స్ కి డిఫరెంట్ పద్ధతులు ఉంటాయి, డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి, డిఫరెంట్ ప్రాసెసెస్ ఉంటాయి. ఓకే, ఒకటే ప్రాసెస్ అన్ని మెటల్స్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి వాడం. ఏదన్నా సరే మెటల్ ఒక మినరల్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తే అది మనకి ప్రాఫిటబుల్ ఉండాలి, అంటే మనం వేసే ఖర్చు తక్కువ, వచ్చే క్వాంటిటీ ఎక్కువ ఉంటేనే మనకు అది ప్రాఫిటబుల్ కదా. ఇప్పుడు అలా కాకుండా మనము జస్ట్ ఒక 20% మెటల్ కోసము, ఓకేవా, ఒక 20% మెటల్ కోసము మనము ఒక 70% ఖర్చు చేసినాం అనుకో, డూ యూ థింక్ ఇట్స్ ప్రాఫిటబుల్? నో. ఓరో, అదే చెప్తున్నాను కదా, తేడా చెప్తున్నాను నేను. ఓరో మినరల్ కి తేడా ఏంటి అంటే, మినరల్స్ లో మినరల్స్ ఆర్ నథింగ్ బట్ అందులో కూడా మెటలే ఉంటది, ఓర్లో కూడా మెటలే ఉంటది. కానీ కానీ ఏంటి తెలుసా తేడా, మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఒకే రకమైన మెటల్ ఎక్కువ మోతాదులో ఉంటే దాన్ని ఓర్ అంటాం. అంటే దాని నుంచి కనుక మనం ఆ మెటల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే మనకు ప్రాఫిట్ వస్తుంది, అంటే వి విల్ బి యునో ఎకనామికల్ గా మనకు లాస్ ఉండదు. ఎందుకు ఎకనామికల్ లాస్ ఉంటది అంటే, ఒక మెటల్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే దానికి చాలా పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతులకి మనం చాలా ఖర్చు కూడా చేయాల్సి వస్తుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సొల్యూషన్స్ కావాలి, కొన్ని మెటీరియల్స్ కావాలి, బాగా హీట్ చేయాలి, లేకపోతే ఏమేమో చేయాల్సి ఉంటుంది. సో దానికి కావాల్సిన ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది, అవునా. సో నువ్వు ఇప్పుడు అంటారు చూడండి, ఒక సామెత ఉంది, ఏందది, చారణ కోడికి బారణ మసాలా అనే టైప్ మనం చేస్తే మనకు లాసే వస్తుంది కదా. నువ్వు తక్కువ మెటల్ ఎక్స్ట్రాక్ట్ చేయి, ఎక్కువ ఖర్చు పెట్టినావు అనుకో, లాస్ కదా. సో నువ్వు మెటల్ ని ఏ పదార్థం నుంచి అయితే ఎక్స్ట్రాక్ట్ చేయాలి అనుకుంటావో ఆ పదార్థంలో ఆ మెటల్ ఎక్కువ మోతాదులో మనకు వచ్చేటట్టు ఉంటే దెన్ ఇట్ ఈస్ ప్రాఫిటబుల్. సో అలాంటి మినరల్స్ మనం ఓర్స్ అంటామ్మా. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తా వినండి. వాట్ ఈస్ మెటల్ అండ్ వాట్ ఈస్ ఓర్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఆల్ మినరల్స్ ఆర్ నాట్ ఓర్స్. అన్ని మినరల్స్ ఓర్స్ కావు, కానీ అన్ని ఓర్స్ మినరల్సే. అంటే ఏంటి అంటే, ప్రతి మినరల్ ఓర్ అనలేం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 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 మినరల్ ఉంది బా,
ఓకే, ఒక మినరల్ ఉంది. అందులో ఒక నిమిషం ఉండండి, ఐ విల్ షో యూ ఏ డయాగ్రామ్ అండ్ దెన్ యూ విల్ అండర్స్టాండ్. చూడండి, ఇక్కడ ఇది ఒక మినరల్ అనుకుందాం. ఓకే, ఇందులో చూడండి Al2O3 అల్యూమినియం ఉంది. ఓకే, సిలికాన్ డయాక్సైడ్ సిలికా ఉంది, కాల్షియం ఆక్సైడ్ కాల్షియం ఉంది. అవునా, ఇవన్నీ మెటల్సే కదా. అవునా, సో ఇక్కడ చూడండి ఐరన్ ఆక్సైడ్ ఉంది. అవునా, ఇక్కడ చూడండి టైటానియం ఆక్సైడ్ ఉంది. ఇప్పుడు ఈ మినరల్ ని మనం ఓర్ అనొచ్చు. ఎందుకు ఓర్ అనొచ్చు తెలుసా? ఎక్కువ మోతాదులో ఒకే రకమైన మెటల్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, అది అల్యూమినియం. మిగిలినవన్నీ చాలా తక్కువ తక్కువ మోతాదుల్లో ఉంది. కెన్ యూ సీ ది పిక్చర్ హియర్? ఈ పిక్చర్ చూస్తే మీరు గమనించవచ్చు, కాల్షియం, సిలికా, తర్వాత ఇదేంటిది ఐరన్, టైటానియం, అల్యూమినియం, ఇన్నిటి మనం ఎక్స్ట్రాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. కానీ అవన్నిటిని చేయం, కేవలం అల్యూమినియంనే చేస్తాం. ఎందుకు అంటే అల్యూమినియం ని ఎక్స్ట్రాక్ట్ చేయడం వల్ల మనకి ఏమైతుంది, అల్యూమినియం ఎక్కువ మోతాదులో వచ్చే ఛాన్స్ ఉంది కదా. కానీ అదే ఇవన్నీ వదిలేసి ఎవరైనా కాల్షియం ఎక్స్ట్రాక్ట్ చేస్తారా? ఈ ఓర్ నుంచి చెయ్యరు, ఎందుకంటే కాల్షియం ఇస్ ప్రెసెంట్ ఇన్ వెరీ మైన్యూట్ క్వాంటిటీ, చూడండి కదా. సో ఇంత మైన్యూట్ క్వాంటిటీలో ఉన్న దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే మనకి ఏంటి లాస్, అవునా కదా. సో దానికి కొంచెం ఖర్చు అవుతుంది, దానికి కొన్ని సొల్యూషన్స్ కావాలి, దానికి కొన్ని మెటీరియల్స్ కావాలి, అవన్నీ మనము వీ హ్యావ్ టు స్పెండ్ మనీ. అండ్ ఇఫ్ యూ ఎక్స్ట్రాక్ట్ వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ కాల్షియం, దెన్ యూ థింక్ ఇట్ ఈస్ ప్రాఫిటబుల్? నో. సో అందుకే మనము దీన్ని ఓర్ అనొచ్చు. ఎందుకు ఓర్ అనొచ్చు? దీన్ని ఎందుకు ఓర్ అనొచ్చు అంటే అల్యూమినియం ఎక్కువ మోతాదులో ఉంది. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, ఇక్కడ అల్యూమినియం లేదు. ఓకే, సో అల్యూమినియం కూడా మేబీ ఈ ఇంత అమౌంట్ లో ఉందనుకుందాం, అల్యూమినియం ఉందనుకుందాం, ఇంకేముందనుకుందాం, ఇంకా ఇందులో లెడ్ ఉందనుకుందాం, ఇంతే అమౌంట్ లో, అన్ని సేమ్ అమౌంట్స్ లో ఉన్నాయి అనుకోండి. అప్పుడు నువ్వు ఏ మెటల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తావు ఇందులోంచి? నువ్వు ఏది చేసినా నీకు లాసే, ఎందుకంటే చాలా తక్కువ మోతాదులో ఉంది కదా. అప్పుడు దాన్ని నువ్వేమంటావు? మినరల్ అనాలి. ఏదన్నా ఒక టైప్ ఆఫ్ మెటల్ ని నువ్వు ప్రాఫిటబుల్ గా నువ్వు ఎక్స్ట్రాక్ట్ చేయగలిగితే ఒక మినరల్ నుంచి, అప్పుడు దాన్ని ఓర్ అంటాం. Now this is a ore because more we can extract aluminium from this in more quantity కదా. ఇప్పుడు అదే ఈ మధ్యలో ఈ సెంటర్ ఇది లేదనుకోండి, గ్రీన్ పార్ట్, అటు అల్యూమినియం ఆక్సైడ్ లేదు, అల్యూమినియం ఉన్నా ఇంత రేషియోలో ఉందనుకుందాం, అలాగే ఇంకా ఐరన్ ఉందనుకుందాం. ఓకే, ఐరన్ ఆల్రెడీ ఉంది కదా, సరే కాపర్ ఉందనుకుందాం, ఇంకేదైనా ఉందనుకుందాం. ఓకే, సేమ్ రేషియోస్ లో ఉన్నాయి. ఇప్పుడు అన్ని సేమ్ రేషియోస్ ఉన్నప్పుడు ఏమవుతుంది? అన్ని సేమ్ రేషియోస్ లో ఉన్నప్పుడు మనకి ఏ మెటల్ ఎక్స్ట్రాక్ట్ చేసినా నీకు చాలా తక్కువ క్వాంటిటీ బట్ ఖర్చు ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు అలాంటి మినరల్ నుంచి నువ్వు కనుక ఒక మెటల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే నీకు ఖచ్చితంగా నీకు లాసే. సో అందుకే ఏం చేస్తాం తెలుసా, మనము ఎప్పుడే కానీ మెటల్ ఒక ఓర్ నుంచే ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఓకే, ఓర్ కి మినరల్ కి నేను చెప్తున్నా, ఆల్ మినరల్స్ ఆర్ నాట్ ఓర్స్ బట్ ఆల్ ఓర్స్ ఆర్ మినరల్స్, అందుకే చెప్తున్నా ఈ పదం. అర్థమవుతుందా? అన్ని ఓర్స్ మనం మినరల్ అనొచ్చు, ఎందుకు అంటే వాటి నుంచి మనం మెటల్స్ ఉంటాయి అందులో, ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. కానీ ప్రాఫిటబుల్ కనుక ఎక్స్ట్రాక్ట్ చేస్తేనే అది ఓర్ కదా. అంటే ఒకే రకమైన మెటల్ ఎక్కువ మోతాదులో ఉంటే అప్పుడు దాన్ని మనం ఓర్ అంటాం. అలాంటి ఓర్ నుంచి కనుక మనం ఒక మెటల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే వీ వోంట్ బీ ఇన్ లాసెస్. ఓకేమా? సో మనము ఎకనామికల్ గా మనకి ఇబ్బంది ఉండదు, అంటే వీ విల్ బి ప్రాఫిటబుల్ అనమాట. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్ స్టూడెంట్స్? Otherwise, I'll repeat it. Is this clear or not? Just give me reply. Yama? Okay. Right? So others? Is it clear? ఓకే, సో అందుకే ఇప్పుడు డెఫినేషన్ కి వెళ్దాం మనము. ఓకేమా? ఇప్పుడు మనం డెఫినేషన్ కనుక వెళ్తే చూడండి, ఓర్ అంటే ఏంది? మినరల్స్ ఫ్రమ్ విచ్ ద మెటల్స్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ వితౌట్ ఎకనామికల్ లాస్ ఆర్ కాల్డ్ ఓర్. ఓకేమా? ఇప్పుడు దీన్ని మినరల్ అనొచ్చు, ఓర్ అనొచ్చు, కానీ మినరల్ అనొచ్చు, కానీ ఇది ఓర్ అనమాట. అంటే దీని నుంచి ఇది బాక్సైట్ బా. ఓకే, సో దిస్ ఇస్ అల్యూమినియం ఓర్ అనమాట, దీన్ని బాక్సైట్ అంటాము. సో బాక్సైట్ నుంచే ఎక్కువ మటుకు అల్యూమినియం ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే మనకి ఏమవుతుంది, ఎక్కువ మోతాదులో అల్యూమినియం లభిస్తుంది విత్ తక్కువ ఖర్చు. ఓకేమా? ఎక్కువ మోతాదులో అల్యూమినియం దొరుకుతుంది, ఇంకా తక్కువ ఖర్చు అనమాట. సో అలాగే వస్తే దాన్ని ఓర్ అంటాం. ఓకే, so the mineral from which the metals are extracted without economical loss are called ores. So this is a ore. నా అదే ఈ మధ్యలో గ్రీన్ పార్ట్ లేకుండా అన్ని తక్కువ తక్కువ రేషియోస్ లో సేమ్ ఈక్వల్ గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు దాన్ని మనం ఓర్ అన్నాం. ఏమంటాం? మినరలే అంటాం. అవునా?
రైట్. సో ఇంకొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ చూద్దాంరా. గ్యాంగ్, దీన్ని గ్యాంగ్ అంటారు, గ్యాంగే అంటారు యాక్చువల్గా. ఓకే, సో ద ఇంప్యూరిటీ ప్రెసెంట్ ఇన్ ద ఓర్ ఇస్ కాల్డ్ గ్యాంగ్. ఏదైతే ఇంప్యూరిటీ కలుషితాలు ఏవైతే ఉంటాయో ఓర్ లో దాన్ని మనం గ్యాంగ్ అంటామా. ఫ్లక్స్ అంటే ఏంటి? ద సబ్స్టెన్స్ యాడెడ్ టు ద ఓర్ టు రిమూవ్ గ్యాంగ్. ఏదైతే గ్యాంగ్ అంటే ఇంప్యూరిటీ ఉందో దాన్ని తీసేయడానికి ఒక పదార్థాన్ని యాడ్ చేస్తామా మనం, ఆ పదార్థాన్ని ఏమంటాం అంటే ఫ్లక్స్ అంటాం. ఓకే, ఏదైతే ఒక పదార్థం యాడ్ చేస్తామో, ఎందుకు? మనం గ్యాంగ్ ని రిమూవ్ చేయడానికి, ఇంప్యూరిటీని రిమూవ్ చేయడానికి యాడ్ చేస్తాం, అలాంటి దాన్ని ఏమంటాం? ఫ్లక్స్ అంటాం. ఓకే, దీస్ ఆర్ సమ్ న్యూ టర్మ్స్, అంటే మనకి ఇంకా ముందు ముందు వస్తాయి అనమాట. అది కొద్దిగా ఇంట్రొడక్షన్ లో కవర్ చేస్తున్నాం. Now occurrence of minerals. Okay, so the earth's crust is the major source of metals. సో మనకి మెటల్స్ ఎక్కడ దొరుకుతాయి అని మీరు అడిగితే, ఎక్కడ దొరుకుతాయి మనకి? భూమి ఉపరితల పై, అంటే భూగర్భంలోనేమో. ఓకే, సో మనము తవ్వుతారు కదా కొద్దిగా. ఎర్త్స్ క్రస్ట్ మీకు తెలుసు, క్రస్ట్ మ్యాంటిల్ కోర్ అని చెప్పి యూ హ్యావ్ స్టడీడ్ ఇన్ సోషల్ ఐ థింక్. సో ఏమంటాం? ఎర్త్స్ క్రస్ట్ లో మనకి మెటల్స్ అన్ని కూడా దొరుకుతాయి అనమాట. ఓకే, సమ్ మెటల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ నేచురల్ ఫామ్. ఇప్పుడు ఈ మెటల్స్ ఏ రకంగా మనకు దొరుకుతాయి అంటే, కొన్నేమో కంబైన్డ్ ఫామ్ అనమాట. ఓకే, ఎందుకు కంబైన్డ్ అంటే వేరే వాటితో కంబైన్. ఇప్పుడు ఇందాక చూసాం మనం ఓరు, అందులో అల్యూమినియం ఉంది, ఐరన్ ఉంది, కాల్షియం ఉంది, సిలికాన్ డైఆక్సైడ్, ఇవన్నీ కలిసి ఉన్నాయి కదా, అవునా? సో మెటల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ నేచర్ ఇన్ కంబైన్డ్ ఫామ్. ఎందుకు కంబైన్ అవుతున్నాయంటే మనం చదువుకున్నాం కదా పీరియాడిక్ టేబుల్ లో, సమ్ ఎలిమెంట్స్ ఆర్ వెరీ రియాక్టివ్. ఎందుకు అంటే దే వాంట్ టు గెట్ అవుటర్ షెల్ కంప్లీట్లీ ఫిల్డ్, అందుకనే వేరే వాటితో కంబైన్ అవుతా ఉంటాయి కదా. సో ఇవి కూడా అంతే, మోర్ రియాక్టివ్. సో అందుకే మోర్ రియాక్ట్ ఉన్నాయి కాబట్టి వేరే వాటితో కంబైన్ అయిపోయి ఉంటాయి. ఎగ్జాంపుల్ చూడండి, Al2O3 2H2O MgCO3, రైట్. సో ఇక్కడ అల్యూమినియం ఆక్సైడ్, ఒక హైడ్రేటెడ్ ఆక్సైడ్ ఫామ్ అయింది. అదేవిధంగా మెగ్నీషియం చూడండి కార్బోనేట్ తో కంబైన్ అయి ఉంది. సో ఇవి కొన్నిటితో కాంబినేషన్ లో ఉంటాయి, కంబైన్ అయిపోయి ఉంటాయి. ఎందుకు కంబైన్ అవుతుందంటే అవి బాగా రియాక్టివ్ కాబట్టి. అదే కొన్ని మెటల్స్ ఫ్రీగా లభిస్తాయి మన నేచర్ లో, దే వోంట్ కంబైన్ విత్ ఎనీథింగ్. అంటే ఏమనొచ్చు, వాటి రియాక్టివిటీ చాలా తక్కువ అని కూడా అనొచ్చు మనం. ఓకే, ద రియాక్టివిటీ ఇస్ వెరీ లెస్ అని కూడా అనొచ్చు అనమాట. సో సమ్ మెటల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ నేచర్ ఇన్ ఫ్రీ స్టేట్. ఓకే, ఆ ఫ్రీ స్టేట్ ని ఏమంటాం? నేటివ్ స్టేట్ అంటాం. నేటివ్ అంటే దేంతో కంబైన్ అవ్వకుండా. ఓకే, నేటివ్ స్టేట్ డ్యూ టు దేర్ లెస్ రియాక్టివిటీ. సో ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే గోల్డ్, సిల్వర్, కాపర్, ఇవి వేటితో కూడా కంబైన్ అవ్వవురా. ఓకే, ఆల్మోస్ట్ ఇక ఒక 90% ప్యూర్ ఫామ్ లో లభిస్తుంది. ఏమైనా 10% అవి ఇవి ఉంటే తీసిస్తారు అంతే. ఓకే, సో మనకి పెద్ద ప్రాసెస్ ఏమి అండర్గో చేయాల్సిన అవసరం ఉండదు. సో ఈజీగా మనం వాటిని ప్యూరిఫై చేసుకోవచ్చు, చాలా ఈజీ మెథడ్ అలా అనమాట. సో చాలా మెటల్స్, చాలా మినరల్స్ మనకి ఏంటి కంబైన్ ఫామ్ లో లభిస్తాయి. మాకు చాలా తక్కువ మెటల్స్ మనకి అన్కంబైన్డ్ ఫామ్ లో ఉంటాయి, లైక్ గోల్డ్, సిల్వర్, కాపర్ ఇలాంటివి అనమాట. ఓకే, Now, aluminum is the most common metal in the earth's crust. మన భూ ఉపరితలంలో ఎక్కువ మొత్తంలో లభించే మెటల్ ఏది అంటే అల్యూమినియం అని చెప్పాలి మా. ఓకే, అందుకే మనకి అల్యూమినియం చీప్ ఉంటుంది, మీరు గమనించి ఉండొచ్చు. ఎక్కువ మటుకు మనము పెద్ద పెద్ద వెజల్స్ వాడతాం చూడండి, పెళ్లిళ్ళు అక్కడ ఇంట్లో కూడా వాడుతూ ఉంటాం అల్యూమినియం పాత్రలు, చాలా మంది వాడతారు. అవునా, ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ చీప్. ఎందుకు చీప్ అంటే అది ఎక్కువ మొత్తంలో లభిస్తుంది. అవునా, ఒకవేళ అది రేర్ గా లభించేదైతే అది చాలా కాస్ట్లీ ఉంటుంది, అంతే కదా. సో అల్యూమినియం ఇస్ మోస్ట్ కామన్ మెటల్ ఇన్ ద ఎర్త్స్ క్రస్ట్. ద యూజువల్ ఓర్ ఎక్స్ట్రాక్టెడ్ ఈస్, అంటే ఏ ఓర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అల్యూమినియం అంటే బాక్సైట్. మా ఇందాక చూపించాను కదా ఫిగర్, అది బాక్సైట్ అనమాట. ఇట్ ఈస్ బాక్సైట్. అందులో 50 నుంచి 70% ఆఫ్ అల్యూమినియం ఆక్సైడ్ ఉంటుంది. చూడండి ఎంత ఎక్కువ మోతాదులో ఉంది, 50 నుంచి 70% మోతాదులో అల్యూమినియం ఆక్సైడ్ ఉంటుంది. సో అల్యూమినియం ఇస్ ద మోస్ట్ అబండెంట్ అంటే ఎక్కువ మోతాదులో లభించే మెటల్ ఏది అంటే ఎర్త్ క్రస్ట్ లో అంటే అల్యూమినియం అని చెప్పాలి మా. ఇది వన్ ఆఫ్ ది బిట్ రా, చాలా సార్లు అడిగిరు, మళ్ళీ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, విచ్ మెటల్ ఈస్ మోస్ట్ abundant, okay, abundance in availability in earth's crust అంటే అల్యూమినియం అని చెప్తారు. అండ్ ఏ ఓర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అంటే కూడా అది కూడా క్వశ్చన్ చాలా సార్లు రిపీట్ అయింది. ఏ ఓర్ నుంచి వాటిని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అంటే బాక్సైట్. ఓకే, బాక్సైట్ ఈ పైన ఇచ్చారు చూడండి, Al2O3 2H2O, దిస్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ బాక్సైట్. ఓకేమా, Al2O3 2H2O ఇస్ బాక్సైట్. దాని నుంచి అల్యూమినియం ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఓకే, అందులో ఎందుకు దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలని డౌట్ రావచ్చు, ఎందుకు అంటే ఇట్ ఈస్ ఓర్ ఆఫ్ అల్యూమినియం. దాంట్లో 50 to 70% ఆఫ్ అల్యూమినియం ఆక్సైడ్ ఉంటుంది చూడండి. ఒకవేళ దీంట్లో 10 to
20% ఆఫ్ ఆక్సైడ్ అల్యూమినియం ఉందనుకో ఎక్స్ట్రాక్ట్ చేస్తారా, చెయ్యరు. దానివల్ల మనకి ఎకనామికల్ లాస్ ఉంటుంది కదా. తక్కువ ఎక్కువ ఖర్చు పెట్టి తక్కువ మెటల్ దొరుకుతుంది మనకి. సో అందుకే అలాంటి వాటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయరు. అలాంటి వాటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఒకే రకమైన మెటల్ ఎక్కువ మోతాదులో ఉండే దాన్ని ఓర్ అంటాం. సో ఓర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఓకే, ఇస్ దిస్ క్లియర్ స్టూడెంట్స్? యా, షుడ్ ఐ కంటిన్యూ? ఏదైనా రిపీట్ చేయమంటే చెప్పండి మా, చేస్తాను. If you want me to repeat anything, then I'm sure I will do it. Okay. సో ఇవి కొన్ని ఓర్స్ వాటి ఫార్ములా, ఏ మెటల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం ఆ ఓర్ నుంచి, ఇది చాలా ఇంపార్టెంట్ రా. ఎందుకంటే ఇందులో ఏ క్వశ్చన్ అయినా రావచ్చు. వి కాంట్ ఎక్స్పెక్ట్ విచ్ కమ్స్ అని. ఓకే, సో ఈ టేబుల్లో ఉన్న ఇవి ఏవైతే ఓర్స్ వాటి ఫార్ములా, ఇంకా వాటి ఆ ఓర్ నుంచి ఏ మెటల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాము అనేది మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలివా. ఎందుకంటే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇందులోంచి బిట్స్ ఖచ్చితంగా ఒక 2 బిట్స్ వస్తాయి. సంథింగ్ రిలేటెడ్ టు దెమ్ ఖచ్చితంగా ఒక 2 బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఈజీగా. సో చూడండి, ఫస్ట్ వన్ ఇస్ బాక్సైట్. ఓకే, దాని ఫార్ములా ఏంటి అంటే Al2O3 2H2. ఇందాకే చెప్పాను నేను, అవునా. సో బాక్సైట్ నుంచి ఏం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం మనం? అల్యూమినియం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఓకే, సో వి ఎక్స్ట్రాక్ట్ అల్యూమినియం ఫ్రమ్ బాక్సైట్. ఓకే, ద ఫార్ములా ఆఫ్ బాక్సైట్ ఇస్ Al2O3 2H2. okay, it is 2H2. And then కాపర్ ఐరన్ పైరైడ్స్. ఓకేవా, ఇది కాపర్ ఐరన్ పైరైడ్, CuFe. పేర్లోనే ఉంది మా, కాపర్ అంటే Cu మనకు తెలుసు సింబల్, ఐరన్ అంటే Fe, రైట్. పైరైడ్స్, ఇట్ ఈస్ సల్ఫైడ్ ఓర్. అంటే సల్ఫైడ్ అనేది మనం చదువుకున్నాం ఆల్రెడీ, నెక్స్ట్ స్లైడ్ లో ఉంటది. ఆక్సిజన్, సల్ఫర్, సెలీరియం, టెలీరియం అండ్ పొలోనియం. అవునా, ఈ గ్రూప్ 16th గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ చాల్కోజన్స్ అని అన్న. చాల్కోజన్స్ ఎందుకు చాల్కోజన్స్ అంటే అవి ఓర్ ఫార్మింగ్ అని చెప్పిన. ఓర్ ఫార్మింగ్ అంటే ఓర్ తో పాటు లభ్యమయ్యే గ్రూప్స్ అంటే ఎలిమెంట్స్ అనమాట ఇవి. చూడండి ఇక్కడ మన Al2O ఉంది అంటే ఆక్సిజన్ తో కంబైన్ అయింది, CuFeS ఉంది సల్ఫైడ్, అవునా. సో అందుకే వీటిని ఓర్ ఫార్మింగ్ లేదా చాల్కోజన్స్ అని అంటారని చెప్పాను, అవునా. సో ఇక్కడ చూడండి, సెకండ్ వన్ మా కాపర్ ఐరన్ పైరైడ్స్ ఉంది కదా, ఇందులో కాపర్ ఐరన్ ఉంది. ఇవి 2 మెటల్స్ అనమాట. సల్ఫైడ్ ఇప్పుడు ఇది సల్ఫైడ్ ఉంది కదా, కాపర్ ఐరన్ పైరైడ్స్ అంటాం కదా. సో ఇక్కడ సల్ఫర్ గానీ ఆక్సిజన్ గానీ నాన్ మెటల్స్, యూ ఆల్ నో, అవునా. మనం ఎక్స్ట్రాక్షన్ దేనికోసం చేస్తున్నాము? మెటల్ కోసం. ఇవేంటి? ఇంప్యూరిటీస్ లాగా ఉన్నాయి అనమాట. ఓకే, దే ఆర్ కంబైన్డ్ ఫార్మ్. సో బాక్సైట్ లో Al2O3 2H2O అల్యూమినియం ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. కాపర్ ఐరన్ పైరైడ్ CuFeS2 లో కాపర్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం రా. కాపర్ మర్చిపోయి కూడా ఐరన్ అనకండి, కాపర్ ని ఎక్స్ట్రాక్ట్, ఎందుకంటే ఎక్కువ మోతాదులో ఉండేది కాపర్, అందులో ఐరన్ కాదు. ఐరన్ కూడా ఉంది కానీ ఐరన్ తక్కువ మోతాదులో ఉంటుంది. సో కాపర్ ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల కాపర్ ఐరన్ పైరైడ్స్ అంటారు. ఓకే, సో రేపు అడగొచ్చు విచ్ మెటల్ విల్ యూ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ కాపర్ ఐరన్ పైరైడ్స్ అంటాడు. మనకు గుర్తుండాలి, ఏం గుర్తుండాలి? కాపర్ ఐరన్ పైరైడ్స్ అంటే CuFeS2 ఇస్ సల్ఫైడ్ ఓర్. ఓకే, రైట్. తర్వాత థర్డ్ చూడండి మా, జింక్ బ్లెండ్. బ్లెండ్ అంటారు, బ్లెండీ అంటారు, ఏమని అనుకోండి. సో ZNS ఇట్ ఈస్ ఆల్సో సల్ఫైడ్ ఓర్ మా. దాంట్లో కూడా జింక్ ఈస్ ద మెటల్ హియర్. ఇక్కడ ఉన్న మెటల్ ఏది మా? జింక్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో సల్ఫైడ్ ఓర్. అండ్ వాట్ ఈస్ ఎక్స్ట్రాక్టెడ్ అంటే ఒకటే మెటల్ ఉంది జింక్. సో జింక్ ఈస్ ఓన్లీ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ దిస్ ఓర్. ఇట్ ఈస్ అ ఓర్ ఆఫ్ జింక్. ఓకే, దెన్ ఇక్కడ చూడండి మ్యాగ్నెసైట్. ఓకేనా, మ్యాగ్నెసైట్. సో మ్యాగ్నెసైట్ అంటే MgCO3. ఇది కార్బనేట్, దిస్ ఇస్ ఏ కార్బనేట్ ఓర్ మా. ఓకే, CO3 అంటే కార్బనేట్ అయాన్ తెలుసు కదా, CO3 2- కార్బనేట్ అయాన్. సో ఇది కార్బనేట్ తో కంబైన్ అయింది కాబట్టి దీన్ని మ్యాగ్నెసైట్ అంటారు. సో ఇందులో ఉన్న మెటల్ ఏది మీకు తెలుసు? కార్బన్ ఇస్ నాన్ మెటల్, ఆక్సిజన్ ఇస్ నాన్ మెటల్. సో మెటల్ ఏంటి అంటే మెగ్నీషియం. సో మెగ్నీషియం ఇస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ దిస్, ఇట్ ఈస్ మ్యాగ్నెసైట్. ఇవన్నీ మీ టెక్స్ట్ బుక్ లో ఉన్నవేరా. ఓకే, సో ఒకసారి టెక్స్ట్ బుక్ ఉంటే ముందు పెట్టుకొని చూడండి. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ఎప్సమ్ సాల్ట్. ఓకే, దీన్ని ఎప్సమ్ సాల్ట్ ఏదైతే ఉంది మా, ఎప్సమ్ సాల్ట్ MgSO3 7H2. ఇట్ ఈస్ అ హైడ్రేటెడ్ సాల్ట్. హైడ్రేటెడ్ అంటే ఏం లేదు మా, వాటర్ మాలిక్యూల్ తో యాడ్ అయ్యి ఉంటుంది అనమాట. సో ఎప్సమ్ సాల్ట్ అంటారు దీన్ని. MgSO3 సారీ, ఎప్సమ్ సాల్ట్ MgSO4 రాదు, it's not 3. okay, MgSO4 7H2. so this MgSO4 7H2. this is slight printing typing mistake. okay, it's MgSO4 సల్ఫేట్ అయాన్ కదా, SO4 2- ఎప్పుడే కానీ అది విడిపోతే
Mg2 plus SO4 2 minus లా విడిపోతుంది. సో సల్ఫేట్ అయాన్ అది. ఓకే, సో ఇట్ ఈస్ SO4 నాట్ SO3. సో ఎప్సమ్ సాల్ట్ అంటే MgSO4 7H2O. సో ఇందులో ఏం ఎక్స్ట్రాక్ట్ చేస్తారంటే మెగ్నీషియం రా. ఓకే, we extract the metal magnesium from this. Now horn silver. Horn silver. వాయిస్ క్లియర్ లేదమ్మా? Voice is not clear, students. Can't you hear my voice? Clear unda leda cheppandi nana. Yeah. నా వాయిస్ క్లియర్ గా వినిపించట్లేదారా? ప్లీజ్ రెస్పాండ్ స్టూడెంట్స్. Come on, anybody? Okay, now it's clear. ఇప్పుడు క్లియర్ ఉందారా? ఇప్పుడు క్లియర్ ఉందంటే ఒక థమ్స్ అప్ ఇవ్వండి, దెన్ ఐ విల్ కంటిన్యూ. ఓకే ఫైన్. సో చూద్దాము మళ్ళీ ఫస్ట్ నుంచి. బాక్సైట్ Al2O3 2H2O అండ్ ద మెటల్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ బాక్సైట్ ఇస్ అల్యూమినియం. గుర్తుపెట్టుకున్నా, చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది, కంపల్సరీ క్వశ్చన్. ఇదే కాదు ఏదైనా అడగొచ్చు, కానీ జనరల్ గా అయితే ఎక్కువ పేపర్స్ లో అల్యూమినియం గురించి అడిగాడు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇస్ కాపర్ ఐరన్ పైరైట్స్. కాపర్ ఐరన్ పైరైట్స్. సో కాపర్ Cu పేర్లోనే ఉందిరా, కాపర్ is Cu, ఐరన్ is Fe అండ్ ఇట్ ఈస్ అ సల్ఫైడ్ ఓర్ కాబట్టి CuFeS2. ఇందులోంచి ఏమి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అని అంటే మాత్రం ఖచ్చితంగా కాపర్ మా, నాట్ ఐరన్. ఓకే, అందులోంచి కాపర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఇస్ జింక్ బ్లెండ్. ఓకే, బ్లెండ్ సంథింగ్. సో దిస్ ఇస్ ZnS. ZnS అంటే జింక్ సల్ఫైడ్ ఓర్ అనమాట. ఇందులో మెటల్ ఏది ఎక్స్ట్రాక్ట్ చేస్తారంటే జింకే. ఓకే, సో పేర్లోనే ఉంది మన జింక్ అని. సో ఈజీ గుర్తుపెట్టి బ్లెండ్ అని ఉంటే ఎస్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్, ఎస్ బెండ్ అయిపోయి ఉంటది కదా, ఎస్ ఎలా ఉంటుంది, బెండ్ అయిపోయి ఉంటుంది. సో జింక్ బ్లెండ్ అనగా మీకు ఏం గుర్తుకు రావాలి? ZnS. సంథింగ్ ఏదో ఒక ట్రిక్ గుర్తుపెట్టుకొని మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోండి అంతే. ఓకే, నౌ మ్యాగ్నెసైట్. ఓకేనా, మ్యాగ్నెసైట్. సో మ్యాగ్నెసైట్ అంటే MgCO3. MgCO3 అవునా. సైట్ అంటున్నావా, సైట్ అంటే అంటే సి, అలా గుర్తుపెట్టుకోండి. ఎలాగో ఒకలాగా గుర్తుపెట్టుకోండి వితౌట్ కన్ఫ్యూజన్. ఓకే, మ్యాగ్నెసైట్ MgCO3 అండ్ ద మెటల్ ఎక్స్ట్రాక్టెడ్ ఇస్ Mg. ఓకే, మ్యాగ్నెసైట్ అంటే Mg. దెన్ ఎప్సమ్ సాల్ట్. ఎప్సమ్ సాల్ట్ లో మనకి MgSO4 7H2. ఇది కూడా ఒక మెగ్నీషియం యొక్క సాల్ట్ ఏరా, ఐ మీన్ మెగ్నీషియం ఓరే ఇది కూడా. ఓకే, ఇందులో కూడా మెగ్నీషియమే ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అనమాట. రైట్, సో ఇట్ ఈస్ ఎ సల్ఫేట్ ఓర్. SO4 అనమాట. ఇట్ ఈస్ ఎ సల్ఫేట్ ఓర్. ఓకే, సో ఎంతవరకు చూడండి, ఇంతవరకు మనం చూసిన వాటిలో రెండు వచ్చినాయి సల్ఫేట్ ఓర్స్ కదా. ఒకటేమో కార్బనేట్ తో కంబైన్ అయ్యి, ఒకటి సల్ఫేట్ తో SO4. రైట్, సో మెగ్నీషియం కార్బనేట్ ఒకటి, అది కూడా నుంచి మెగ్నీషియం ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఎప్సమ్ సాల్ట్ నుంచి కూడా మెగ్నీషియం సల్ఫేట్ 7H2O. ఓకేమా, సో ఇందులో నుంచి కూడా మెగ్నీషియం ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. హార్న్ సిల్వర్. హార్న్ సిల్వర్ అనేది నేను యాక్చువల్గా ఇందాక ఏం చెప్పి అన్కంబైన్డ్ ఫామ్ లో ఉంటుంది మోస్ట్లీ అని చెప్పిన కదమ్మా. సో మోస్ట్లీ అన్కంబైన్డ్ ఫామ్ ఏరా. ఓకే, సో ఇది జస్ట్ కొంచెం హీట్ చేయగానే సెపరేట్ అయిపోతుంది అంతే అనమాట. ఓకే, అంటే మనము ఎక్కువ ప్రాసెస్ గురి చేయాల్సిన అవసరం లేదు. సో హార్న్ సిల్వర్ ఆల్మోస్ట్ ప్యూర్ ఫామే, కాకపోతే క్లోరైడ్స్ తో కంబైన్ అయి ఉంటుంది, ఈజీగా సెపరేట్ చేయొచ్చు వాటిని. సో హార్న్ సిల్వర్ పేరే ఉంది సిల్వర్ అని గుర్తుపెట్టుకోవచ్చు, AgCl. సిల్వర్ ఉట్టి క్లోరైడ్ తోనే కంబైన్ అయి ఉంది. సో AgCl. Ag is సిల్వర్ రా. అర్జెంటైన్ అని అంటారు, అవునా, అర్జెంటమ్. ఓకే, అర్జెంటమ్ అంటారు. సో సిల్వర్ Latin name is argentum, so it is Ag. So the pyrolusite. Pyrolusite is a manganese ore ma. Okay, manganese Mn, manganese ore. Okay, it is present as MnO2. అది ఎలా ఉంటుందిరా, MnO2 రూపంలో ఉంటుంది అనమాట. దీన్ని ఏమంటాం, pyrolusite అంటాం, pyrolusite. ఓకే, it is a manganese ore. ఓకే, తర్వాత hematite.
ఇది మీరు ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే హీమ్ అంటే ఐరన్ బ్లడ్ లో ఉంటది, అది ఇది అని చదువుకుంటారు కదా మీరు కదా. సో హెమటైట్, సో Fe2O3, హెమటైట్ ఈస్ Fe2O3. ఓకే, సో ఇట్స్ ఐరన్ ఓర్. Fe అనగానే ఐరన్, హీమ్ అంటే ఐరనే కదరా. సో Fe2O3 అండ్ iron is extracted from this ore. Now zinc site. Okay ma, zinc site. జింక్ సైట్ అంటే జింక్ అంటే మళ్ళీ మీకు ఈజీగా Zn. అవునా, జింక్ అంటే Zn. ఓకే, సైట్ అంటే ఆక్సిజన్ గుర్తుపెట్టుకోండి అంతే. ఓకే, సిఓ ఏదో ఒక విధంగా గుర్తుపెట్టుకోండి. సో జింక్ సైట్ అంటే Zno, ఇందులో కూడా జింక్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. దెన్ రాక్ సాల్ట్, యూ ఆల్ నో రాక్ సాల్ట్. వాట్ ఈస్ రాక్ సాల్ట్? ఇంట్లో వాడుతూ ఉంటారు కూడా, నల్లు పోయేది అంటారు కదా రాక్ సాల్ట్. సో NaCl, Na ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. దెన్ సినబార్, సినబార్ అంటే మెర్క్యూరీ సల్ఫైడ్ మా. ఓకే, Hg, హైడ్రార్జీరం అంటారు కదా, మెర్క్యూరీ అన్నమాట. సో HgS, సినబార్ HgES. ఓకే, అండ్ దెన్ మ్యాగ్నెటైట్. ఓకేనా, సో ఇక్కడ చూడండి మ్యాగ్నెసైట్ ఉంది, మ్యాగ్నెటైట్ ఉందా చూడండి, రైట్. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. హెమటైట్ అంటే Fe2O3, అదే విధంగా సేమ్ మ్యాగ్నెటైట్ అంటే రెండు కూడా టైట్లే. ఓకే, రెండు కూడా టైట్లే, మ్యాగ్నెటైట్ అన్నా హెమటైట్ అన్నా. ఓకే, సో హెమటైట్ అంటే Fe2O3 అవునా, అండ్ మ్యాగ్నెటైట్ అంటే Mg. ఇక్కడ చూడండి Fe పక్కన నెంబర్ మారుతుంది అంతే, పైన కింద మీరు గమనిస్తే పైన హెమటైట్ లో Fe2 వస్తుంది, కింద మ్యాగ్నెటైట్ లో Fe3 వస్తుంది. సో 3 దాన్ని తిప్పితే M లాగా కనబడుతుంది కదరా. 3 వెన్ యూ జస్ట్ ఇలా తిప్పిర్రు అనుకోండి M అవుతుంది. సో అలా గుర్తుపెట్టుకోండి. ఎనీవే మా, ఇట్స్ నాట్ లైక్ నేను చెప్పిన ట్రిక్ అది కాదు, నేను జస్ట్ హెల్ప్ చేస్తున్నాను ఎలా గుర్తుపెట్టుకోవాలి మేడం ఇవన్నీ అంటారు కదా పిల్లలు జనరల్ గా. సో ఐఎమ్ గివింగ్ సింపుల్ ట్రిక్స్ అనమాట. సో మ్యాగ్నెటైట్, హెమటైట్, ఓకే, రెండు కూడా ఐరన్ యొక్క ఏంటి ఓర్సే. సో మ్యాగ్నెటైట్ లో Fe3, M విల్ లుక్ లైక్ 3 నో కదా. సో Fe3O4, ఇదేమో Fe2O3. ఇక్కడ 3 4, అక్కడ 2 3. ఓకే, సో సీక్వెన్స్ లోనే చూడండి నెంబర్ Fe2O3 Fe3O4. ఓకే, రైట్. దెన్ గెలీనా, గెలీనా అంటే PbS. ఓకే, ఇది లెడ్ సల్ఫైడ్. ఓకే, సో ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసే మెటల్ ఏది అంటే లెడ్ ఏరా. ఓకే, ఇట్ ఈస్ లెడ్. జిప్సమ్, యూ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్ దిస్ ఇన్ యాసిడ్స్ బేసెస్ సాల్ట్స్, గుర్తుందో లేదో మీకు. అవునా, జిప్సమ్ ని హీట్ చేస్తే ఏమొస్తుందో చెప్తారా నాకు ఎవరైనా? వాట్ డూ యూ గెట్ వెన్ యూ హీట్ జిప్సమ్? ఎంత టెంపరేచర్ కి హీట్ చేయాలి? ఎంత టెంపరేచర్ కి జిప్సమ్ ని హీట్ చేస్తే మనకి ఇంకో పదార్థం వస్తుంది? దట్ ఈస్ ఆల్సో వెరీ యూస్ఫుల్. ఎవరన్నా చెప్తారా? ఎనీబడి? హింట్ కూడా ఇస్తున్నాను, మనం యాసిడ్స్ బేసెస్ సాల్ట్స్ చదువుకున్నాం. సాల్ట్స్, కమ్ ఆన్. వెరీ గుడ్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. వెరీ గుడ్. ఎంత టెంపరేచర్ కి హీట్ చేస్తే అని అడుగుతున్నాను. ఎంత టెంపరేచర్ కి హీట్ చేస్తే, ఎంత టెంపరేచర్ కి హీట్ చేస్తే మనకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వస్తుంది? ఎస్, వెరీ గుడ్ ఉదయ్. ఓకే సతీష్, వెరీ గుడ్. సరే, ఇంకో క్వశ్చన్ నాది. కెన్ యూ గివ్ మీ ద ఫార్ములా ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్? ఫార్ములా చెప్తారా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్? Just give me the formula of plaster of Paris. Yeah, waiting for your reply, students. ఇందులోనే ఉంది దాన్ని జస్ట్ 1 నెంబర్ మారుస్తే అయిపోతుంది మీరు. వెరీ గుడ్, CaSO4 half H2O. వెరీ గుడ్ వెంకటేష్. ఓకే, సో కొంతమంది ఏం చేస్తూ ఉంటారు మరి, నేను గమనించాను పిల్లలు జనరల్ గా ఎగ్జామ్ లో రాసేటప్పుడు చాలా మంది ఆ ఏని యూ మరి వాళ్ళు మర్చిపోతారో తెలీదు, హ్యాండ్ రైటింగ్ అట్లనో తెలీదు, బట్ దే డోంట్ కాన్సన్ట్రేట్ టు రైట్ దట్ ఏ ప్రాపర్లీ. అప్పుడు ఏమైపోతుంది అంటే కాపర్ సల్ఫేట్, హైడ్రేటెడ్ కాపర్ సల్ఫేట్ అవుతుంది. దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ ఆన్సర్. ఓకే, సో ఆ ఏ కాస్త యూ అయిందంటే మీ ఆన్సర్ ఆకాశం భూమికి ఉన్నంత తేడా ఉంటుంది. సో నెవర్ ఫర్గెట్. ఎస్, వెరీ గుడ్. సో CaSO4 half H2O. ఓకే, రైట్ మా. మీరు
ఫార్ములాస్ రాసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా యూనో కొంతమంది అంటూ ఉంటారు మేడం ఇట్లే రాస్తా ఏ అంటారు, అట్లా కాదు. యూ హ్యావ్ టు స్పెసిఫై ఇట్ ప్రాపర్లీ. ఓకే, ఏ కాస్త యూ లాగా అనిపించింది అనుకోండి, అది కాపర్ సల్ఫేట్ అనుకుని మీది జిప్సమ్, ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ జిప్సమ్ ఏమైనా అడిగినప్పుడు మీరు ఏ యూ లాగా కనబడింది అనుకోండి, కట్ చేసి మార్క్స్ లో పోతాయి అనమాట. రైట్, సో ప్లీజ్ కీప్ ఇన్ మైండ్. ఇప్పుడంటే మీకు మల్టిపుల్ చాయిస్ ఉంటుంది, నో ప్రాబ్లం, బట్ జనరలీ ఆస్కింగ్ ఎక్కడన్నా మీరు అట్లా స్పెసిఫై చేయాల్సి వస్తే. ఓకే రైట్, సో ఎక్కడున్నాం మనము, జిప్సమ్ దగ్గర ఉన్నాము. సో ఇట్స్ ఏ కాల్షియం మెటల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. మరి దీని నుంచి ఏం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, కాల్షియం మెటల్. లైమ్ స్టోన్ కూడా అంతే, కాల్షియం కార్బోనేట్. ఓకే, కాల్షియం కార్బోనేట్ ఇస్ లైమ్ స్టోన్, దట్ ఈస్ సిఏ. అవునా, ఈ తెల్లటిది ఇవంటూ షెల్స్ ఉంటాయి కదరా, శంకులు పెంకులు అవేమో ఉంటాయి కదమ్మా, గవ్వలు, అవన్నీ కూడా కాల్షియం కార్బోనేట్ ఇస్ మేడప్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్. రైట్, eggshell is also made up of calcium carbonate. So then the hardest part and which looks white, calcium carbonate, limestone అంటాం దాన్ని. అవునా, తర్వాత కార్నలైట్ ఇస్ డబుల్ సాల్ట్ మా కార్నలైట్ అనేది. సో KCl MgCl2 అండ్ వాటర్ ఇస్ ప్రెసెంట్ 6H2. సో ఇందులోంచి పొటాషియం కూడా మెటలే, పొటాషియం ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఎంజీ అంటే ఎంజీ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు మా కార్నలైట్ నుంచి. KCl MgCl2 6H2O అండ్ వాట్ ఈస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ దిస్ అంటే మెగ్నీషియం. సో మనం ఇప్పటివరకు చూస్తే 3 మెగ్నీషియం ఓర్స్ చూసాం, మ్యాగ్నసైట్ ఒకటి, ఎప్సమ్ సాల్ట్ ఒకటి, ఇంకా కార్నలైట్ ఒకటి. అవునా, అదేవిధంగా జింక్ సాల్ట్స్, జింక్ ఓర్స్ ఎన్ని చూసాంరా, జింక్ బ్లెండ్ ఒకటి, జింక్ సైట్ ఒకటి. అవునా రైట్, ఇంకా సిల్వర్ ఒకటే, హార్న్ సిల్వర్ AgCl. అవునా, తర్వాత మాంగనీస్ కూడా ఒకటే చూసాం, ఏంటది, పైరోలుసైట్ MnO2. సో ఇక్కడ మీరు గమనిస్తేమా కొన్ని ఓర్స్ లో కొన్నేమో సల్ఫైడ్స్ తో కలిసి ఉన్నాయి, కొన్నేమో ఆక్సైడ్స్ తో కలిసి ఉన్నాయి ఆక్సిజన్ తోని, కొన్నేమో CO3, కొన్నేమో SO4. అవునా, సో ఇవన్నీ ఏంటి అని అంటే దిస్ ఆల్ ఆర్ కాల్డ్ యాజ్, ఓకే, దే ఆర్ గ్రూప్డ్ ఇంటూ సమ్ టర్మ్స్. అంటే ఆక్సిజన్ ఉంటే కనుక ఆక్సైడ్స్ అంటాం, ఎస్ ఉంటే సల్ఫైడ్స్ అంటాం, Cl తో కలిసి ఉంటే క్లోరైడ్స్ అంటాం, CO3 తో కలిసి ఉంటే ఆ మెటల్ కనుక కార్బనేట్స్ అంటాం, అదేవిధంగా SO4 తో కలిసి ఉంటే మనకి సల్ఫేట్స్ అంటాం. ఓకే, సో అక్కడ ఇచ్చిన టేబుల్లోనే నేను ఇక్కడ డివైడ్ చేసినామా, బాక్సైట్, పైరోలుసైట్, హెమటైట్, జింక్సైట్ అండ్ మ్యాగ్నటైట్. దిస్ ఆర్ ఆల్ ఆక్సైడ్ ఓర్స్. ఆక్సైడ్ అంటే ఆక్సిజన్ తో కంబైన్ అయ్యి ఉంటాయి, Al2O3 ఇందాక మనం చూసాం. అవునా కదరా, రైట్. సో ఇది హెమటైట్ Fe2O3, మ్యాగ్నటైట్ Fe3O4, జింక్ సైట్ ZnO, ఇవన్నీ కూడా. ఓకే ఫైన్, ఇవి కూడా వదిలేసినామా, ఎందుకు మనం వదిలేసింది పైరోలుసైడ్, ఏంటది మాంగనీస్ పైరోలుసైడ్ అంటే మొత్తం ఎలాంటి చూడండి, Mn అనేది ఎక్కడ లేదు, పైరోలుసైడ్ అంటే MnO2 గుర్తుపెట్టుకోండి. అది మగప్ చేసుకుంటారా మీ ఇష్టం, వాట్ ఎవర్ యూ డూ యూ క్యాన్. ఓకే రైట్, సో కాపర్ ఐరన్ పైరైడ్స్ నుంచి ఏది ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, కాపర్. అవునా, పైరైడ్స్ దీనిలో సల్ఫైడ్ CuFeS. అవునా, జింక్ బ్లెండ్ ZnS, సినబార్ అంటే మెర్క్యూరీ HGS, గలీనా PbS, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి నాన్న. రైట్, సో దీస్ ఆర్ అంటే వాటిని మనము సెపరేట్ చేయొచ్చు, అంటే డిపెండింగ్ అపాన్ ద అదర్ నాన్ మెటల్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఇట్, ఒకవేళ ఆక్సిజన్ తో ఉంటే వాటిని ఆక్సైడ్స్ అంటాం, ఒకవేళ సల్ఫర్ తో ఉంటే సల్ఫైడ్స్ అంటాం, క్లోరైడ్ తో ఉంటే క్లోరైడ్స్ అంటాం, అదే CO3 తో ఉంటే కార్బనేట్స్ అంటాం, అదే SO4 తో ఉంటే సల్ఫేట్స్ అంటాం. ఓకే, ఇస్ దిస్ క్లియర్? ఇక్కడ వరకు క్లియర్ అమ్మా? ఇక్కడ వరకు క్లియర్ అంటే ఐ జస్ట్ గో అహెడ్. చెప్పండి నాన్న, ఇక్కడ వరకు క్లియర్ అంటే ఐ గో అహెడ్. యా, చెప్పండి మా. ఓకే, ఎస్, ఫైన్, చలో దెన్ లెట్స్ మూవ్. అదర్స్ ఓన్లీ 1 or 2 people ఆర్ రెస్పాండింగ్. మరి మిగిలిన వాళ్ళకి అర్థం అవ్వట్లేదా? ఓకే ఫైన్, సరేమా. ద ఓర్స్ ఆఫ్ మెనీ మెటల్స్ ఆర్ ఆక్సైడ్స్ అండ్ సల్ఫైడ్స్. అవునా, మీరు ఇక్కడ ఈ టేబుల్ లో గమనిస్తే ఎక్కువ మటుకు చూడండి ఆక్సైడ్స్ సల్ఫైడ్స్ కాలమ్స్ ఉండినాయి. అవునా రైట్, సో the ores of many metals are oxides and sulfides. సో ఆక్సిజన్ సల్ఫర్ అనేటివి 16th గ్రూప్ ఎలిమెంట్స్, నేను ఆల్రెడీ ముందే చెప్పాను మీకు కదా, 16th గ్రూప్ ఎలిమెంట్స్. సో ఆ ఫ్యామిలీని ఏమంటాం మనము, ఆక్సిజన్ గ్రూప్, లేదా ఫస్ట్ ఎలిమెంట్ ఆక్సిజన్ అయితే ఆక్సిజన్ గ్రూప్, లేదా చాల్కోజన్ ఫ్యామిలీ అంటాం. చాల్కో అంటే ఓర్, జీనస్ అంటే ప్రొడ్యూస్, సో ఓర్ ఫార్మింగ్ అనమాట. జీనస్ అంటే ఫార్మింగ్ కూడా అనొచ్చు. సో ఓర్ ఫార్మింగ్
అని అంటారు అనమాట. అందుకే దీన్ని చాల్కోజన్స్ అనే పేరు ఫ్యామిలీకి ఆ పేరు అనేది ఇవ్వబడింది. రైట్. బేస్డ్ ఆన్ రియాక్టివిటీ, potassium, sodium, calcium, magnesium, aluminum. They are termed as highly reactivity metals. High reactive metals కిందికి వీటిని జమ చేసారు అనమాట. ఓకేమా. వీటన్నిటిని ఏమన్నారు? పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం ఏమన్నారు అంటే మీరు మీకు క్లాసిఫికేషన్ ఆఫ్ పీరియడ్స్ గుర్తుంటే మనం అక్కడ చూసామా, సోడియం అండ్ పొటాషియం బిలాంగ్ టు ఫస్ట్ గ్రూప్, కాల్షియం, మెగ్నీషియం బిలాంగ్ టు సెకండ్ గ్రూప్, అండ్ అల్యూమినియం బిలాంగ్ టు 13th గ్రూప్. బోరాన్ కింద వస్తుంది, గుర్తుందా? రైట్. సో దీస్ ఆల్ ఆర్ టర్మ్డ్ అండర్ హై రియాక్టివ్ మెటల్స్ అన్నారు. వీటన్నిటిని కూడా ఏమంటున్నారా? హై రియాక్టివిటీ ఉన్న మెటల్స్ అంటున్నారు. ఓకే. తర్వాత జింక్, ఐరన్, పీబీ, కాపర్ ఇవన్నీ కూడా డి బ్లాక్ కి సంబంధించిన మెటల్స్ రా. పైనవేమో 4 ఎస్ బ్లాక్ కి సంబంధించినవి, ఏఎల్ ఏమో పి బ్లాక్ కి సంబంధించింది. అవునా? అదే పీరియడ్ లో అంటే అదే సబ్షల్ నిండుతుంది 2s. అవునా కదా? 2s నిండుతుంది ఇందులో. ఇదేమో పొటాషియం ఎంతమా 19 కదా, 1s2 2s2 2p6 1s2 2s2 2p6 ఇంకా చెప్పండి. 19 అంటే మర్చిపోయారా అన్ని? 1s2 2s2 2p6 అక్కడికి ఏమైనా 10 అయినాయి. అవునా? దెన్ 3s2 3p6 4s1 చెప్పట్లేదు ఎవరు కూడా. అదేవిధంగా సోడియం 11 కదరా, 3s1 అంటే అవుటర్ షెల్ లో ఒక ఎలక్ట్రాన్ ఉంది. రైట్. కాల్షియం చూడండి, ఆర్గాన్ తర్వాత వస్తుంది కదా నోబుల్ గ్యాస్, 20. అవునా? మెగ్నీషియం 12 కదా, నియాన్ తర్వాత వచ్చేది. 1s2 2s2 2p6 3s2. ఇవి రెండు కూడా s2. ఇందులో 4s నిండుతుంది, ఎంజీలో ఏమో మనకి 3s నిండుతుంది. అల్యూమినియం పీలో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. అవునా? అంటే నేను మొన్న చెప్పిన మీకు, నేను అవుటర్ షెల్ లో గనక ఎన్ని ఉండాలిరా? అవుటర్ షెల్ లో గనక 3. yes, very good. People are giving answers. Fine. సో చెప్పండి. పొటాషియం, కాల్షియం, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం ఇవన్నిట్లో కూడా మా అవుటర్ షెల్ లో ఫస్ట్ 2 దాంట్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంటుంది. సెకండ్ 2 ఎలిమెంట్స్ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అవుటర్ షెల్ లో. థర్డ్ అల్యూమినియం లో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. రైట్ కదా? సో అందుకే వాటి హైలీ రియాక్టివ్. ఎందుకంటే వాటికి స్టెబిలిటీ కావాలంటే చాలా అవి ఇంకా షెల్ నింపుకోవాలంటే ఫస్ట్ దానికి ఏమో 7 ఎలక్ట్రాన్స్ కావాలి ఫస్ట్ 2 ఎలిమెంట్స్ కి, నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ కి ఏమో 6 కావాలి, దీనికైతే 5 కావాలి. ఎవరిస్తారు అంత పెద్ద అన్ని ఎలక్ట్రాన్స్? ఇవ్వరు కదా. సో ఏం చేస్తాయంటే దే విల్ ట్రై టు లూజ్ దట్ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద అవుటర్ షెల్ అండ్ గెట్ ఇన్నర్ కాన్ఫిగరేషన్ యాజ్ అవుటర్. ఆ ఎలక్ట్రాన్స్ బయటకి ఇచ్చేస్తే లోపల ఉన్న షెల్స్ అవుటర్ అయితే అవి స్టేబుల్ కంప్లీట్ గా నిండి ఉంటాయి కాబట్టి స్టెబిలిటీ వస్తుంది కాబట్టి దే ట్రై టు లూజ్. సో హెన్స్ దే ఆర్ కాల్డ్ యాజ్ హైలీ రియాక్టివ్. ఇది గుర్తుపెట్టుకోండి అన్న. ఓకే. అక్కడ ఉన్నదే సేమ్ కరెక్షన్, ఇక్కడ లింక్ అదే. ఓకే. సో ఆ ఎలిమెంట్స్ అక్కడ సెలెక్టివ్ గా తీసుకున్నారు. పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం ని దే ఆర్ టర్మ్డ్ యాజ్ హై రియాక్టివ్ మెటల్స్. ఎందుకన్నారో కూడా చెప్తాను నేను, డోంట్ వరీ. ఎందుకన్నారు వాటి హై రియాక్టివ్ కూడా ఐ విల్ లేటర్ ఆన్ మన క్లాస్ లో నేను చెప్తాను. తర్వాత చూడండి మోడరేట్ రియాక్టివిటీ. మోడరేట్ అంటే ఇంటర్మీడియట్ అనమాట. ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఓకే. ఎక్కువ కాదు అట్లా తక్కువ కూడా కాదు, మినిమం గా. ఓకే. సో జింక్, ఐరన్, లెడ్ ఇంకా కాపర్ ఇవి డి బ్లాక్ ఎలిమెంట్స్. జింక్, ఐరన్, లెడ్ ఇంకా కాపర్ అనమాట. ఓకే. సో ఇవేమో మోడరేట్ రియాక్టివ్ ఉన్న మెటల్స్ అనమాట. తర్వాత చూడండి హెచ్జి అంటే మెర్క్యూరీ, ఏజీ అంటే సిల్వర్, పీటీ అంటే ప్లాటినం, గోల్డ్. ఇవన్నీ ఆల్మోస్ట్ ప్యూర్ ఫార్మ్స్ దొరుకుతాయని చెప్పినా కదా, ఆల్మోస్ట్ ప్యూర్ ఫార్మ్స్ లో. అందుకే వీటిని లెస్ రియాక్టివ్ అంటారు, లెస్ రియాక్టివిటీ మెటల్స్ అంటారు. సో ఇప్పుడు మీరు చూడండి మనకున్న మెటల్స్ ని 3 భాగాల్లో డివైడ్ చేసారు. ఒకటేమో హై రియాక్టివ్ మెటల్స్, ఇంకోటి మోడరేట్ రియాక్టివ్ మెటల్స్, ఇంకోటి లో రియాక్టివిటీ ఉన్న మెటల్స్ అని. సో హై రియాక్టివ్ మెటల్స్ ఎక్కువ మటుకు మనకి గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ 13th గ్రూప్ ఎలిమెంట్స్ ని వేసిరు. గ్రూప్ 1 లో పొటాషియం, సోడియం, గ్రూప్ 2 లో కాల్షియం, మెగ్నీషియం, తర్వాత 13th గ్రూప్ లో ఒట్టి అల్యూమినియం. ఈ 5 కలిపి ఏమన్నారు? హై రియాక్టివ్ మెటల్స్ అన్నారు. అదే విధంగా మన డి బ్లాక్ ఎలిమెంట్స్ జింక్, ఐరన్, లెడ్ ఇంకా కాపర్ ని పట్టుకొని ఏమన్నారు వాళ్ళు? మోడరేట్ రియాక్టివిటీ అంటే ఇంటర్మీడియట్, అంత ఎక్కువ రియాక్టివ్ కాదు, అట్లా అంత తక్కువ కాదు, మోడరేట్. తర్వాత ఏవైతే సిల్వర్
గోల్డ్, ప్లాటినం తో పాటు మెర్క్యూరీ ఇవన్నీ కూడా లో రియాక్టివ్ ఉన్న మెటల్స్ అని చెప్పి వాళ్ళు డివైడ్ చేసారు అనమాట. ఓకే, ఇస్ దిస్ క్లియర్ స్టూడెంట్స్? హోప్ దిస్ ఇస్ క్లియర్ టు ఎవ్రీబడి. దేన్ని బేస్ చేసుకొని వీళ్ళు రియాక్టివిటీ ఆర్డర్లు డివైడ్ చేస్తారో కూడా చెప్తాను నేను, బట్ ఇక్కడ వరకు క్లియరా? యా, ప్లీజ్ టెల్ మీ. If this is clear, then I'll go ahead. Yes. Okay, ma. So fine. Then I'll go ahead. చూడండి, సో ఇప్పుడు మనము ఒక మెటల్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి దాని ఓర్ నుంచి అంటే చాలా పద్ధతులు ఉన్నాయిరా. ఓకే, సో ఫస్ట్ మెయిన్ 3 స్టెప్స్ చెప్తాను నేను. ఒక మెటల్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే ఫస్ట్ మెయిన్ 3 స్టెప్స్. దేని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం? మినరల్ నుంచి చేస్తామా? మినరల్ నుంచి చెయ్యము. దేని నుంచి చేస్తాం? ఓర్ నుంచి చేస్తాం. ఓకే, ఐ హోప్ యూ నో ద డిఫరెన్స్ బిట్వీన్ మినరల్ అండ్ ఓర్ నా. సో మనము దేని నుంచి మినరల్ మెటల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాము? మినరల్ నుంచా ఓర్ నుంచా అంటే డెఫినెట్ గా ఓర్ నుంచే. ఓర్ నుంచి చేయకపోతే నీకు లాస్ వస్తుంది కదా నువ్వు మినరల్ నుంచి చేస్తే. ఓర్ అనే దాంట్లో ఎక్కువ మోతాదులో ఉంటది, రైట్? ఒకే రకమైన మెటల్ ఎక్కువ మోతాదులో కనుక ఉంటే దాన్ని మనం ఓర్ అంటాం, అవునా? సో ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్ ఫ్రమ్ ఓర్ కన్సిస్ట్ ఆఫ్ 3 మెయిన్ స్టెప్స్. ఫస్ట్ వన్ ఏమో కాన్సన్ట్రేషన్ ఆర్ డ్రెస్సింగ్ అంటారమ్మా. సెకండ్ స్టెప్ ఏమో ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ క్రూడ్ మెటల్. థర్డ్ వన్ ఏమో రిఫైనింగ్ లేదా ప్యూరిఫికేషన్ అన్న ఒకటే, రిఫైనింగ్ ఆర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ది మెటల్. సో మెయిన్ 3 స్టెప్స్ ఉంటాయి. కాన్సన్ట్రేషన్ ఆర్ డ్రెస్సింగ్, సెకండ్ స్టెప్ ఇస్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ క్రూడ్ మెటల్, థర్డ్ వన్ ఇస్ రిఫైనింగ్ ఆర్ ప్యూరిఫికేషన్. ఈ 3 స్టెప్స్ అయినాక వచ్చే ఓర్ మనకి ప్యూర్ ఫామ్ లో వస్తుంది. ఓకే, సో మెటల్, to obtain a metal, ore undergoes this many steps. It has to undergo this many processes and then a metal in its pure form is obtained. Okay, సో మనం ఫస్ట్ స్టెప్ చూద్దాం. కాన్సన్ట్రేషన్ ఆర్ డ్రెస్సింగ్ లో ఏం చేస్తారో. ఓకే, ఈ కాన్సన్ట్రేషన్ ఆర్ డ్రెస్సింగ్ లో ఏం చేయరు, సింపుల్ గా ఏం చేస్తారంటే అన్వాంటెడ్ రాకీ మెటీరియల్. ఓకే, రాకీ మెటీరియల్ అంటే మెటల్ తో ఇంకో మెటల్ కాకుండా, అంటే వేరే కలుషితాలు కాకుండా ఈ రాళ్ళు రప్పలు, ఎందుకంటే అది భూమి లోపల ఉంటది కదరా, అవునా? భూమి లోపల ఉన్నప్పుడు ఖచ్చితంగా అందులో లోపలికి చొచ్చుకొని పోతాయి చిన్న చిన్న రాళ్ళు, చిన్న చిన్న మట్టి, దుమ్ము, ధూళి అన్ని దానికి ఆ క్రివిసెస్ అంటారు చూడండి, ఆ సందులు మొత్తం ఆల్మోస్ట్ ఒక ఏమంటారు లోపల లేయర్ దాకా కూడా పోతుండొచ్చు. ఎందుకంటే కొన్ని ఏళ్ల నుంచి అది భూగర్భంలో ఉండడం వల్ల ఏమైతుందంటే రాకీ మెటీరియల్ అనేది మంచిగా లోపల ఏమంటారు జామ్ అయిపోయి ఉంటది అనమాట. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఈ పద్ధతిలో గెట్టింగ్ రిడ్ ఆఫ్ అన్వాంటెడ్ రాకీ మెటీరియల్ లైక్ శాండ్ అయి ఉండొచ్చు, క్లే అయి ఉండొచ్చు, టు అబ్టైన్ ప్యూర్ ఆర్ మోర్ కాన్సన్ట్రేటెడ్ ఓర్. ఓకే, సో ఈ జస్ట్ ఇదంటే రాళ్ళు రప్పలు ఇవి తీసేయడాన్ని కాన్సన్ట్రేషన్ ఆర్ డ్రెస్సింగ్ అంటారు. ఓకే, సో వేరియస్ ఫిజికల్, ఇప్పుడు ఈ మెథడ్ ఈ ఉట్టి మనం అన్వాంటెడ్ రాకీ మెటీరియల్ తీయడానికే చాలా మెథడ్స్ వాడతాం. ఓకే, జస్ట్ ఒక మెథడ్ తో కాదు. సో వేరియస్ ఫిజికల్ మెథడ్స్ ఆర్ యూజ్ టు ఎన్రిచ్ చేయడం అంటే కాన్సన్ట్రేట్ చేయడం మీద. ఓకే, అంటే దాన్ని ఉన్న ఏమంటారు నాన్ మెటాలిక్ ఇంప్యూరిటీస్. దీస్ ఆర్ నాట్ నాన్ మెటాలిక్, మెటల్ ఇంప్యూరిటీస్ కావు ఇందులో ఉన్నవి. ఈ మట్టి రాళ్ళు నాన్ మెటాలిక్ ఇంప్యూరిటీస్ కదా. సో ఈ నాన్ మెటాలిక్ ఇంప్యూరిటీస్ తీయడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయన్నమాట. ఓకే, సో ద ఫిజికల్ మెథడ్స్ adopted in dressing of the ore depends upon difference between physical properties of ore and the gangue. సో ఇప్పుడు ఏ మెథడ్ వాడాలి కాన్సన్ట్రేట్ చేయడానికి ఓర్ ని అనే దేనిపైన ఆధారపడుతుంది తెలుసా? అందులో ఉన్న మెటల్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీ, ఓర్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్, ఇంకా అందులో ఉన్న ఏది ఇంప్యూరిటీ, దాన్ని ఏమంటాం మనం గ్యాంగ్ అంటాం కదా, దానిపైన ఆ రెండు యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ పైన ఆధారపడుతుంది. మనం ఏ మెథడ్ అడాప్ట్ చేసుకోవాలి కాన్సన్ట్రేట్ చేయడానికి ఓర్ ని అనేది 2 విషయాలపైన ఆధారపడుతుంది మా. ఓర్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ మీద, అలాగే గ్యాంగ్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ మీద కూడా. ఓకే, ఇస్ దిస్ క్లియర్? ఓర్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ మీద ఇంకా గ్యాంగ్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ పైన కూడా ఆధారపడుతుంది అనమాట. ఇందులో చాలా మెథడ్స్ ఉంటాయి మా. కాన్సన్ట్రేషన్ ఆర్ డ్రెస్సింగ్ ఏదన్నా అండి సేమ్, ఇట్ ఇంప్లైస్ సేమ్. సో ఈ కాన్సన్ట్రేషన్ డ్రెస్సింగ్ లో ఏం చేస్తాం మనము? నాన్ మెటాలిక్ ఇంప్యూరిటీస్ ని తీస్తాం రా. దే ఆర్ నాన్ మెటాలిక్ ఇంప్యూరిటీస్. ఓకే, దే ఆర్ నాట్ మెటల్స్, దే ఆర్ నాన్ మెటాలిక్ ఇంప్యూరిటీస్ లైక్ మడ్, శాండ్, క్లే, దట్స్ ఇట్. రాకీ మెటీరియల్ అనమాట. ఎందుకంటే అది భూమి ఉపరితలంలో ఉంటది కాబట్టి ఆల్మోస్ట్ వాటితోని మొత్తం మిక్సప్ అయిపోయి ఉంటది కదా. సో అందుకోసము ఒక చాలా రకాల ఫిజికల్ మెథడ్స్ అడాప్ట్ చేస్తారు, ఒక్కో మెథడ్ కాదు. మరి ఏ మెథడ్ వాడాలి అనేది దేనిపైన ఆధారపడుతుంది అంటే అందులో ఉన్న ఓర్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ పైన, ఇంకా గ్యాంగ్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ పైన ఆధారపడుతుంది ఏ మెథడ్ అడాప్ట్ చేయాలి అని. సో మీరు చూడొచ్చు ఇక్కడ కాన్సన్ట్రేషన్ డ్రెస్సింగ్ చేయాలి అంటే మనకి 4 మెథడ్స్ ఉన్నాయి, మెయిన్ మెథడ్స్. ఒకటి హ్యాండ్ పికింగ్, second one is washing, third one is froth flotation,
and fourth one is magnetic separation. ఓకే, సో ఎన్ని మెథడ్స్ వాడొచ్చు అంటే ఇన్ని మెథడ్స్. సో మరి ఏ మెథడ్ వాడాలి అనేది మనం పిక్ చేసుకోవాలి కదా. ఎలా అంటే ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఓర్, గ్యాంగ్ వాటిపైన ఆధారపడతాయి. ఈ నాలుగుట్లో మనము ఆ ఓర్ ని మనము ఆ ఓర్ ని మనం కాన్సన్ట్రేట్ చేయాలి లేదా డ్రెస్సింగ్ చేయాలి అంటే ఏ మెథడ్ వాడాలి అనేది డిపెండ్స్ అపాన్ ద ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఓర్ అండ్ గ్యాంగ్. ఓకే, హోప్ దిస్ ఇస్ క్లియర్. So let's see about the first method, that is hand picking. Okay ma, first method enti manadi concentration lo hand picking. Main ma concentration lo manam em chestamu, just manamu నాన్ మెటాలిక్ ఇంప్యూరిటీస్ సెపరేట్ చేస్తాం అంతే. ఓర్ నుంచి నాన్ మెటాలిక్ ఇంప్యూరిటీస్ లైక్ శాండ్, క్లే, రాకీ మెటీరియల్స్. ఓకే, సో హ్యాండ్ పికింగ్ అంటే ఏం చేస్తాం రా, if ore particles and impurities are different in one of the properties like color or size. ఓకే, ఒకవేళ ఓర్ పార్టికల్స్ ఇంకా ఏంది ఇంప్యూరిటీస్ అంటే వేరే వేరే కలర్ లేదా వేరే వేరే సైజుల్లో ఉన్నాయి, మనకు కనిపిస్తుంది ఇదంతా మట్టి, ఇందులో అంతా ఉన్నది మట్టి అని. సో మనం ఈజీగా ఏం చేయొచ్చు, ఐదర్ దాన్ని ఇట్లా కొట్టో లేకపోతే సంథింగ్ ఏదైనా తీసుకొని గీకడం వల్లనో లేదా దాని కింద వేసి బాదడం వల్లనో ఏదో ఒక విధంగా మనకి ఆ మట్టి రాళ్ళు నుండి పడిపోతాయి కదా. సో ఆ కలర్ సైజ్ ఆఫ్ ద ఇంప్యూరిటీస్ ఇంకా ఓర్ ది సెపరేట్ ఉంటే ఈజీగా మనం హ్యాండ్ పికింగ్ చేస్తాం అనమాట. Using that property, the ore particles are hand picked separately from their impurities. Hand picking అంటే అంతే. ఇప్పుడు మనం దంచినాం అనుకోండి, ఓర్ని దంచినాం అనుకోండి, అందులో రాళ్ళు ఉన్నాయి, ఏం చేస్తాము, తీసి పడేస్తాం రాళ్ళని అంతే. లేదా మట్టి ఉంది, దాన్ని ఏం చేస్తాము, మెల్లిగా మనము ఆ ఓర్ పార్టికల్స్ అన్ని పక్కన తీస్తాం, మట్టిని పడేస్తాం. అట్లా హ్యాండ్ పికింగ్, సింపుల్ హ్యాండ్ పికింగ్ అనమాట ఇది. సో యూ కెన్ సీ హియర్. ఓకే, ఇందులోంచి ఇప్పుడు ఎయిర్ వేసుకోవడం. ఇందులో ఇప్పుడు ఓర్ పార్టికల్స్ వేరే కలర్ ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి అందులో. సో రాళ్ళు ఏవి తీసి పడేయచ్చు. మనం బియ్యంలో రాళ్ళు ఎలా ఏరుతామా, సేమ్ అట్లనే అనమాట. జస్ట్ దే కెన్ జస్ట్ పిక్డ్ అప్ అండ్ దే విల్ బి థ్రోన్ ఆర్ దే విల్ బి సెపరేటెడ్ అని చెప్పొచ్చు. ఓకే, సో మెయిన్ ఏంటి ఇందులో, కలర్, సైజు, ఓర్ది ఇంకా ఇంప్యూరిటీది వేరు ఉండాలా. ఓర్ పార్టికల్స్ యొక్క అండ్ ఇంప్యూరిటీస్ యొక్క కలర్ గానీ సైజ్ లో వేరియేషన్ ఉన్నప్పుడు మనం జస్ట్ హ్యాండ్ పికింగ్ చేస్తాం అనమాట. రైట్, ద సెకండ్ మెథడ్ ఈస్ వాషింగ్. వాషింగ్ లో ఏం చేస్తాం, ఓకే, వాషింగ్ లో ఏం చేస్తామంటే ఫస్ట్ ఓర్ పార్టికల్ ని తీసుకొని, అదొక రాయో మనకి ఒక గడ్డ లేదా ఒక ఏమంటారు మట్టి రాయిలా మట్టి ఏమంటారు గడ్డలాగా దొరుకుతుంది. అప్పుడు దాన్ని ఏం చేస్తుంది, దానికి మెత్తగా దంచాలి ఫస్ట్. ఓకే, ఇట్ ఈస్ క్రష్డ్ అండ్ కెప్ట్ ఆన్ ఏ స్లోపీ సర్ఫేస్. ఓర్ ని తీసుకొని చక్కగా మెత్త దంచేసి ఏం చేస్తాం, ఒక స్లోపీ సర్ఫేస్ అంటే ఒక ఇన్క్లైన్డ్ పొజిషన్ లేకపోతే ఫ్లాట్ గా ఉండి కొంచెం ఇట్లా ఉన్నదాని పొజిషన్ దాని మీద పెడతాం. స్ప్రెడ్ చేయాలి ఈ ఓర్, పౌడర్డ్ ఓర్ ని స్ప్రెడ్ చేసి ఏం చేస్తామంటే దే ఆర్ వాష్డ్ విత్ కంట్రోల్డ్ ఫ్లో ఆఫ్ వాటర్. ఓకే, ఈ కంట్రోల్డ్ ఫ్లో తో వాటర్ కనుక దాని మీద వేస్తే మెల్లిగా ఏమవుతుంది అంటే డెన్సిటీస్ వేరే అమ్మా. ఇక్కడ ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఏంటి అంటే డెన్సిటీస్. ఓకే, ఇప్పుడు ఓర్ పార్టికల్స్ ఇంకా ఇంప్యూరిటీ యొక్క డెన్సిటీ పైన ఆధారపడుతుంది. ఏది తేలిగ్గా ఉంటుంది అది వాటర్ తో ఫ్లో ఏమవుతుంది, వాటర్ తో ఫ్లో అయిపోయి వెళ్ళిపోతుంది. ఏదైతే హెవీ ఉంటుందో డెన్సిటీ అది ఆ స్లోపీ సర్ఫేస్ పైనే ఉంటది. అవునా, సో ఇక్కడ చూడండి, లెస్ డెన్సివ్ ఇంప్యూరిటీస్ ఆర్ క్యారీడ్ అవే బై వాటర్. చూడండి డెన్సిటీ అట్లా క్యారీడ్ అవే అయ్యేటివి దే క్యాన్ బి ఓర్ ఆర్ దే క్యాన్ బి ఇంప్యూరిటీ ఆల్సో, ఏదైనా ఉండొచ్చు. ఓకేమా, ఖచ్చితంగా ఓర్ ఉంటది, ఇంప్యూరిటీ అయిపోతుంది. ఇంప్యూరిటీకి ఎక్కువ బరువు ఉంటే, ఎక్కువ డెన్స్ ఉంటే ఇంప్యూరిటీ అక్కడ ఉంటది, ఓర్ పార్టికల్స్ కొట్టుకుపోతాయి వాటర్ ఫ్లో లో అట్లా. సో లెస్ డెన్సివ్ ఇంప్యూరిటీస్ ఆర్ carried away by water flow, leaving the more dense ore particles. సో ఇక్కడ ఏమంటారు, జనరల్ గా ఓర్ పార్టికల్స్ మోర్ డెన్స్ ఉంటాయి కాబట్టి అవి అక్కడే ఉంటాయి ఆ స్లోపీ సర్ఫేస్ పైన. సో వాటర్ ఫ్లో తో కొట్టుకుపోయేది మాత్రం ఏంటి అంటే లెస్ డెన్స్ ఇంప్యూరిటీస్. ఓకే, సో ఓర్ పార్టికల్స్ ఆర్ క్రష్డ్ అండ్ కెప్ట్ ఆన్ ఏ స్లోపీ సర్ఫేస్. అంటే చిన్న చిన్న పీసెస్ లో దంచేసి ఒక స్లోపీ సర్ఫేస్ పైన పెట్టి కంట్రోల్డ్ వాటర్ ఫ్లో వాటిపైన వేసినప్పుడు ఏమైతుంది, లెస్ డెన్స్, ఓకేమా, లెస్ డెన్స్ ఉన్న ఏమంటారు వీటిని ఇంప్యూరిటీస్ అనేటివి వాటర్ ఫ్లో తో కొట్టుకుపోతాయి అనమాట. దర్ వాష్డ్ అవే అండ్ మోర్ డెన్సర్ ఓర్ పార్టికల్స్ ఆర్ లెఫ్ట్ బిహైండ్. ఓకే, చూడండి ఇక్కడ మీరు చూడొచ్చు, చూడండి ఇక్కడ. సో ఈ కంట్రోల్డ్ వాటర్ ఫ్లో వేసినప్పుడు ఏమైతుందంట, ఓర్ పార్టికల్స్ అన్ని అక్కడే ఉంటున్నాయి ఎందుకంటే అవి మోర్ డెన్సర్ కాబట్టి. అదే చూడండి ఇక్కడ లెస్ డెన్సర్ ఇంప్యూరిటీస్ అన్ని కూడా అవి వాటర్ తో ఫ్లో అయిపోతున్నాయి. రైట్,
Okay, so next going to the third method ma. Okay, so third method ఏది ఒకసారి టైటిల్ చూడండి. Concentration of distance, first hand picking, second washing, third froth flotation process, last one is magnetic separation. Okay, so let's go to the third part of the concentration, that is froth flotation. Okay ma, froth flotation process అని అంటాం దీన్ని, right? So ఇది చూడండి. Okay, this is a flotation tank. Okay, బొమ్మ ఫిగర్ చూడండి రా. So this is called as a flotation froth tank. Froth flotation process is a tank అంటారు దీన్ని, right? So ఇక్కడ ఒక ట్యూబ్ లాంటిది ఉంది, అందులోంచి కంప్రెస్డ్ ఎయిర్ ని పాస్ చేస్తారు. ఓకే, పాస్ చేసినప్పుడు ఏమైతుంది, ఫ్రోత్ ఇందులో యాక్చువల్గా ఏం చేస్తారు అంటే ఓర్ ని, పౌడర్డ్ ఓర్ ని వేసేస్తారు. ఫస్ట్ దంచి మెత్తగా పౌడర్డ్ ఓర్ ని వేసేసి తర్వాత అందులో వాటర్ వేసేసి పైన ఆయిల్ వేస్తారు కొద్దిగా, జస్ట్ స్మాల్ అమౌంట్ ఆఫ్ పైన ఆయిల్ ఈస్ యాడెడ్. ఓకే, ఎక్కువ మటుకుమా ఈ మెథడ్ ని సల్ఫైడ్ ఓర్ ఓకేమా, సల్ఫైడ్ ఓర్ ని చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. దిస్ మెథడ్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ సల్ఫైడ్ ఓర్స్ which have no wetting property whereas impurities get wetted. అంటే వెట్టింగ్ అంటే పచ్చి కావడం కదా, సో సల్ఫైడ్ అనేది తడవదు అనమాట వాటర్ తో. ఓకే, కానీ ఇంప్యూరిటీస్ అనేటివి దే గెట్ వెట్టెడ్. ఓకే, అంటే అవి నానుతాయి నీళ్ళలో, అంటే అవి వాటర్ తో ఇదవుతుంది అనమాట. బట్ సల్ఫైడ్ ఓర్స్ అంటే వెట్ అవ్వమ్మా. ఓకే, సో అందుకే ఈ మెథడ్ ని ఎక్కువ మటుకు సల్ఫైడ్ ఓర్స్ ని మనం కాన్సన్ట్రేట్ చేయడానికి వాడతాం. ఓకే, సో హియర్ దిస్ మెథడ్ ఇస్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ సల్ఫైడ్ ఓర్స్ విచ్ హ్యావ్ నో వెట్టింగ్ ప్రాపర్టీ, కానీ ఇంప్యూరిటీస్ గెట్స్ వెట్టెడ్. అవునా, నెక్స్ట్ ద ఓర్ విత్ ఇంప్యూరిటీస్ ఇస్ ఫైన్లీ పౌడర్డ్. ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఓర్ ని తీసుకోవాలా, మెత్తగా మంచిగా పౌడర్ లా దంచాలా. తర్వాత దాన్ని ఏం చేయాలి, కెప్ట్ ఇన్ వాటర్ టేకెన్ ఇన్ ఏ ఫ్లోటేషన్ సెల్, దీని ఫ్లోటేషన్ ట్యాంక్ లేదా ఫ్లోటేషన్ సెల్ అంటారు. సో మనం ఏం చేస్తున్నాం, ఇందులో ఆ పౌడర్డ్ ఓర్ విచ్ ఇస్ విత్ వాటర్ వీ హ్యావ్ పుట్టింగ్ హియర్. పెట్టినాక ఏం చేస్తున్నాం మనము, ఇక్కడ ఏదైతే ట్యూబ్ ఉందోమా, కంప్రెస్డ్ ఎయిర్ కనిపిస్తుంది ఇక్కడ మీకు, పార్ట్స్ కూడా ఉన్నాయి. సో హియర్ ఇందులో మనం ఏం చేస్తున్నాం, కంప్రెస్డ్ ఎయిర్ ని పాస్ చేస్తున్నాం అనమాట. ఎయిర్ అండర్ ప్రెషర్ ఇస్ బ్లోన్. ఓకే, సో బ్లో చేసినప్పుడు ఏమవుతుందిరా, ఇక్కడ ఫ్రోత్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఫ్రోత్ అనేది వస్తుంది. ఓకే, ఫ్రోత్ అనేది ఇట్స్ ఏమని చెప్పాలి, ఫ్రోత్ అంటే ఒక నురగ లాంటిది అని చెప్పొచ్చు. ఓకే, సో థిక్ నురగ అని చెప్పొచ్చు, రైట్? సో ఫ్రోత్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. దెన్ నెక్స్ట్ ఫ్రోత్ ఫ్లో ప్రొడ్యూస్డ్ టేక్స్ ద ఓర్ పార్టికల్స్. ఎందుకంటే ఇక్కడ మనకి వాటర్ లో పెట్టి అయ్యే ప్రాపర్టీ లేదు సల్ఫైడ్ ఓర్స్ కదా. సో ఈ సల్ఫైడ్ ఓర్స్ అనేవి ఏం చేస్తాయి, దే ఆర్ టేకన్ టు ద సర్ఫేస్. ఓకేమా, సో ఏదైతే ఫ్రోత్ ఫామ్ అవుతుందో అది అదేం చేస్తుంది, ఓర్ పార్టికల్స్ ని సర్ఫేస్ కి తీసుకుపోతుంది. అప్పుడు ఇంప్యూరిటీస్ ఏవైతే ఉంటాయో కింద సెటిల్ అయినాయి. చూడండి గ్యాంగ్ అని చెప్పిందా ఇక్కడ కింద. సో దిస్ వన్ ఇస్ కాల్డ్ అస్ గ్యాంగ్. అంటే ఇక్కడ మనకి సెపరేట్ అయిపోయినాయి చూడండి, అవునా? సో ఇక్కడ మనకి సెపరేట్ అయిపోయింది, ఇక్కడేమో అన్ని మన ఓవర్ పార్టికల్స్ ఉన్నాయి, ఇక్కడ గ్యాంగ్ వచ్చేసింది. సో మనం ఈ ఫ్రోత్ ని తీసేసుకొని జస్ట్ మనం దీన్ని యూనో వాష్ చేసేసుకుంటే సరిపోతుంది, మన ఓవర్ పార్టికల్స్ మనకు వచ్చేస్తాయి అనమాట. దిస్ వన్ టైప్ ఆఫ్ కాన్సన్ట్రేటింగ్ ద ఓర్. మెయిన్లీ దిస్ మెథడ్ ఈస్ యూజ్డ్ ఫర్ సల్ఫైడ్ ఓర్స్ మా. ఓకే, మెయిన్లీ దిస్ మెథడ్ ఈస్ యూజ్డ్ ఫర్ సల్ఫైడ్ ఓర్స్. ఇక్కడ ఒక పాయింట్ యాడ్ అవ్వలేదు, బట్ స్టిల్ ఐఎమ్ టెల్లింగ్. ఇక్కడ ఏం చేస్తారంటే పైన ఆయిల్ యాడ్ చేస్తారు, దాన్ని స్టెబిలైజర్ అంటారు అనమాట. ఓకే, సో ఇక్కడ మనం పైన ఆయిల్ ని యాడ్ చేస్తాం. ఇది బిట్ మా అడుగుతా ఉంటారు. ఓకే, అందుకే నేను స్పెసిఫిక్ గా చెప్తున్నాను ఇక్కడ లేదని చెప్పేసి. సో అదేంటది, పైన్ ఆయిల్ ఇస్ యాడెడ్. ఓకే, వాట్ ఈస్ యాడెడ్, పైన్ ఆయిల్. ఓకే, ఓకే, సో ఈ ఫ్రోత్ ని తీసుకొని కడిగేసుకుంటే మనకి కోర్ పార్టికల్స్ వస్తాయి, రైట్? దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ as, this method is called as froth flotation process and it is used mainly for sulfide ores. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఒక పాయింట్ వస్తుంది మీకు, బిట్ వస్తుంది. ఓకే, froth flotation process is used for విచ్ టైప్ ఆఫ్ ఓర్స్, సల్ఫైడ్ కార్బోనేట్ అట్లా అడగవచ్చు. లేదు అంటే సల్ఫైడ్ ఓర్స్ ఆర్ ఓకే కాన్సన్ట్రేటెడ్ బై a process called dash అని ఇస్తాడు. ఫ్రోత్ ఫ్లోటేషన్ ఇవ్వచ్చు, వాషింగ్ ఏదైనా ఇవ్వచ్చు. ఇది ఇస్ ఇట్ క్లియర్? ఇస్ దిస్ క్లియర్ ఎవ్రీబడి? యామా, ఇది క్లియరా? ఓకే, సో లెట్స్ గో టు ద లాస్ట్ ఇది method of concentration ma. Okay, so this is the last method of concentration or dressing of the ore, magnetic separation. దీన్ని ఏమంటారు మా, మ్యాగ్నెటిక్ సెపరేషన్ అని అంటారు. ఫైన్. సో ఈ మ్యాగ్నెటిక్ సెపరేషన్ లో చూడండి ఏం లేదు, రెండు చక్రాలు ఉంటాయి మా, ఆ చక్రానికి చుట్టూ ఒక బెల్ట్ ఉంటుంది.
ఓకే, ఏం చేస్తారంటే ఈ రెండు చక్రాల్లో ఒక చక్రం ఏమో నాన్ మ్యాగ్నెటిక్ మా, అంటే దానికి ఆ వీల్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ జస్ట్ మెటల్, ఓకే, ఆర్ సంథింగ్ లైక్ దట్. బట్ ఇంకొక వీల్ ఏదైతే ఉంటుందో అది ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ మ్యాగ్నెట్. ఓకే, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ సమ్ మ్యాగ్నెట్. సో ఈ వీల్ ఈ వీల్ కొంచెం డిస్టెన్స్ లో ఉంటాయి, అండ్ అవి రెండు కూడా ఒక బెల్ట్ ఉంటుంది దాని సరౌండింగ్. ఓకే, నా ఇక్కడ మనకున్న చిన్న ఫనల్ లాంటి షేప్ ఉందా, అందులో పౌడర్డ్ ఓర్ వేస్తాం. ఏం వేస్తాము? ఓర్ని మంచిగా దంచి పౌడర్ ఫామ్ లో ఉన్న ఓర్ని అందులో వేస్తాం. అందులో వేసినప్పుడు ఏమవుతుంది? బెల్ట్ మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు మెల్లిగా ఆ ఓర్ పార్టికల్స్ లో మనకి మెయిన్లీ ఈ టైప్ ఆఫ్, ఓకే మా గుర్తుపెట్టుకోండి, మెయిన్లీ ఈ టైప్ ఆఫ్ మెథడ్ ఆఫ్ కాన్సన్ట్రేటింగ్ ఓర్ దేనికి యూజ్ చేస్తారు తెలుసా? వెన్ ద మెటల్ హ్యాస్ ద మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. మెటల్ గానీ లేదా ఇంప్యూరిటీ గానీ ఏదైనా ఒకటి. జనరల్ గా అయితే మెటల్ కే ఉంటుంది కదా, సో కామన్ సెన్స్ జనరల్ గా మెటల్ కే ఉంటుంది. చూడండి, దిస్ మెథడ్ ఈస్ యూస్డ్ ఇఫ్ ద ఓర్ ఆర్ ఇంప్యూరిటీ ఆర్ వన్ ఆఫ్ దెమ్ ఈస్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ అండ్ ద అదర్ ఈస్ నాన్ మ్యాగ్నెటిక్. రెండు మ్యాగ్నెటిక్ ఉండకూడదు, రెండు కలిసిపోయి ఉంటాయి కదా. సో ఖచ్చితంగా ఒకటేమో మ్యాగ్నెటిక్ అయి ఉండాలి, ఒకటి నాన్ మ్యాగ్నెటిక్, ఐదర్ ఓర్ ఆర్ ద ఇంప్యూరిటీ. ఏదన్నా ఒకటి ఖచ్చితంగా, ఒకటి మ్యాగ్నెటిక్ అయి ఉండాలి, ఇంకోటి నాన్ మ్యాగ్నెటిక్ అయి ఉండాలి. ఓకే, ఇప్పుడు ఈ చక్రాలు ఉన్నాయి కదా, బెల్ట్ ఉంది కదా, ఆ బెల్ట్ పైన మనకి మన ఓర్ ఎప్పుడైతే పౌడర్డ్ ఓర్ పడుతుందో మెల్లిగా ఈ బెల్ట్ మూవ్ అవ్వడం వల్ల అది ముందుకు వస్తుంది. వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, దిస్ ఇస్ మ్యాగ్నెటిక్ వీల్, దిస్ వీల్ ఇస్ మ్యాగ్నెటిక్ వీల్. ఇది చూడండి, ఓకే, దిస్ ఇస్ మ్యాగ్నెటిక్ వీల్. ఇది అవునా, ఇది నాన్ మ్యాగ్నెటిక్ వీల్. దిస్ వన్ ఇస్ నాన్ మ్యాగ్నెటిక్ వీల్. అందుకే దాని నుంచి దూరం వెళ్ళిపోతున్నాయి. అవునా, ఈ మ్యాగ్నెటిక్ వీల్ దగ్గరికి వచ్చే వరకు ఏమవుతుంది అంటే నాన్ మ్యాగ్నెటిక్ ఏమో ఇక్కడ పడిపోతుంది. ఎందుకంటే ఇది ఈ రింగ్ మొత్తం, ఈ వీల్ మొత్తం మ్యాగ్నెట్ కాబట్టి ఇక్కడ దాకా ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చి అది సెపరేట్ గా ఇక్కడ పడుతున్నాయి. Okay, this is a simple explanation of the figure. So one wheel is made up of magnet, the other wheel is made up of it's a non-magnetic material, and there is a belt surrounding both the wheels. Okay, when the powdered ore is put on this belt, okay ma, so ఈ funnel లాంటి థింగ్ ఉంది చూడండి, దీనిలో పౌడర్డ్ ఓర్ వేస్తాం. పౌడర్డ్ ఓర్ వేసినప్పుడు ఏమవుతుంది? మెల్లిగా బెల్ట్ మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఈ పౌడర్డ్ ఓర్ పార్టికల్స్ మెల్లిగా ఇలా వచ్చేసి యాజ్ దిస్ వీల్ ఈజ్ ఏ మ్యాగ్నెటిక్ వీల్. ఓకే మా, ఏం చేస్తుంది? ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము? జనరల్ గా ఓర్ గానీ లేక ఇంప్యూరిటీ గానీ ఏదన్నా ఒకటి మ్యాగ్నెట్ కి అట్రాక్ట్ అయ్యే, అంటే మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ అయి ఉండాలి, అప్పుడు మ్యాగ్నెట్ కి అట్రాక్ట్ అవుతుంది. అవునా, సో అప్పుడు ఒకవైపు ఏమో మ్యాగ్నెటిక్ ఓర్ పడుతుంది, ఒకవైపు నాన్ మ్యాగ్నెటిక్ ఓర్ లేదా గ్యాంగ్ అని వచ్చుదాన్ని మనం, లేదా ఏదైనా ఉండొచ్చు, రెండిట్లో ఏదైనా ఉండొచ్చు. అందుకే ఇక్కడ ఇచ్చారు చూడండి, ఐదర్ ద ఓర్ మే బి మ్యాగ్నెటిక్ ఆర్ ద ఇంప్యూరిటీ మే బి మ్యాగ్నెటిక్. ఓకే, ఏదైనా ఉండొచ్చు. సో ఇలా సెపరేట్ అవుతాయి అనమాట. ఓకే, now example ఇచ్చారు చూడండి ఇక్కడ, ఐరన్ ఫ్రమ్ ఐరన్ ఓర్. ఓకే, ఐరన్ ని సపరేట్ చేయొచ్చు మేము. ఐరన్ ఓర్ is separated from the impurity by passing through a magnetic field. Okay, the magnetic ore iron and రిపల్స్ నాన్ మ్యాగ్నెటిక్ ఇంప్యూరిటీస్. అంతే, మనకి మ్యాగ్నెటిక్ ఓర్ ఒక వైపు పడుతుంది అండ్ నాన్ మ్యాగ్నెటిక్ ఓర్ లేదా గ్యాంగ్ ఒక వైపు పడుతుంది. సో ఈజీగా అట్లా సపరేట్ చేసేసుకోవచ్చు. సో దిస్ ఇస్ అబౌట్ మ్యాగ్నెటిక్ సపరేషన్. సో మనం ఈ రోజు కొన్ని ఇంపార్టెంట్ ఇంట్రడక్షన్ టర్మ్స్, వాట్ ఈస్ మెటలర్జీ, ఓర్, తర్వాత మినరల్, అండ్ వీ హ్యావ్ ఫౌండెడ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓర్ అండ్ మినరల్, అండ్ దెన్ ఫ్లక్స్, ఓకే, గ్యాంగ్, వీటి అర్థాలు తెలుసుకున్నాము. అండ్ దెన్ there are mainly 3 steps in the extraction of a metal from its ore. Okay, so 3 steps ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే కాన్సన్ట్రేషన్, తర్వాత సెకండ్ స్టెప్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ది ఓర్, తర్వాత థర్డ్ వన్ రిఫైనింగ్ ఆర్ ప్యూరిఫికేషన్. సో ఫస్ట్ స్టెప్ చూసాము కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఓర్. కాన్సన్ట్రేషన్ అనొచ్చు, డ్రెస్సింగ్ అని అనొచ్చు. అందులో ఏం చేస్తాము? ఎన్రిచ్మెంట్ ఆఫ్ ది ఓర్, అంటే సింపుల్ గా మనము non-metallic impurities like sand, clay, rocks, small rocks or rocky material, వాటిని సపరేట్ చేస్తాం అనమాట. ఓకే, సో వాటి ఎలా సపరేట్ చేయొచ్చు అంటే కాన్సన్ట్రేట్ అనే పద్ధతి వాడదాం. సో ఇందులో మళ్ళీ వేరియస్ మెథడ్స్ ఉన్నాయి. సో ఏ మెథడ్ పిక్ చేసుకోవాలి అనేది డిపెండ్స్ అపాన్ ద ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది ఓర్ అండ్ ద గ్యాంగ్ ప్రెసెంట్ ఇన్ ఇట్. ఓకే, సో రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ లో ఫస్ట్ వన్ ఏంటి? హ్యాండ్ పికింగ్. అవునా, హ్యాండ్ పికింగ్ లో ఏం చేస్తాం మనము? సింపుల్ గా సైజ్ కలర్ లో తేడా ఉంటుంది. సో సింపుల్ గా మనం చూసేసి, రైట్, జస్ట్ వీ విల్ జస్ట్ హ్యాండ్ పిక్ దట్, అంతే. చేతితో వాటి మనము తీయడము లేక దాన్ని ఏమైనా ఉంటే జస్ట్ ఇలా తీసేయడము చేసేస్తాం. అవునా, సో ఇట్ ఈస్ జస్ట్ హ్యాండ్ పిక్డ్ బికాస్ యాజ్ వీ కెన్ సీ దట్ ద ఓర్ సైజ్ అండ్ ద గ్యాంగ్ సైజ్ అండ్ ద కలర్ ఆఫ్ ది ఓర్ అండ్ ద గ్యాంగ్ is different. So you can easily identify and just remove it with a
using the method hand picking, right? Second method ఏంటి వాషింగ్ లో ఏం చేస్తాము, డెన్సిటీ అవునా, జనరల్ గా గ్యాంగ్ పార్టికల్స్ ఆర్ లెస్ డెన్సర్ వెన్ కంపేర్ టు ఓర్ పార్టికల్స్ ఆర్ హెవియర్, రైట్, ఎందుకంటే మెటల్స్ కదా. సో ఏం చేస్తాము, ఆ పౌడర్ డోర్ ని ఒక స్లోపీ సర్ఫేస్ పైన పెట్టి యూనో స్లోపీ సర్ఫేస్ పైన పెట్టి ఒక కంట్రోల్డ్ ఫ్లో ఆఫ్ వాటర్, అంటే హెవీగా కాదు, సుమారు ఒక మాదిరి ఫ్లో ఆఫ్ వాటర్ తో మనము స్ప్రే చేస్తే ఏమవుతుంది, డెన్సర్ పార్టికల్స్ లైక్ గ్యాంగ్ విల్ సెపరేట్ అవుట్ అండ్ హెవియర్ ఓకే డెన్సిటీ ఎక్కువ ఉన్న ఓవర్ పార్టికల్స్ ఆ స్లోపీ సర్ఫేస్ పైన ఉంటాయి. సో లైక్ దాట్ వీ కెన్ సెపరేట్ దెమ్. అండ్ దెన్ కమింగ్ టు థర్డ్ వన్, ఫ్లోటేషన్ ప్రాసెస్. ఇందులో మెయిన్లీ సల్ఫైడ్ ఓర్స్ మా గుర్తుపెట్టుకోండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. మెయిన్లీ సల్ఫైడ్ ఓర్స్ అనేది సెపరేట్ చేస్తాము. సల్ఫైడ్ ఓర్స్ కి ఈ పద్ధతి వాడతాం. ఎందుకు అంటే సల్ఫైడ్ డజంట్ హ్యావ్ ద ప్రాపర్టీ ఆఫ్ వెట్టింగ్ అంటే వాటర్ అంటే పచ్చిగా అవ్వడం అనమాట. ఓకే, ఇట్ డజంట్ వెట్, బట్ వేర్ ఆర్ ద గ్యాంగ్ గెట్స్ వెట్. అందుకే మనం చూపించేందుకు నేను బొమ్మలో కింద జమైనాయి, అవునా. You can see the gang has సెటిల్డ్ ఎట్ ద బాటమ్, అవునా, గ్యాంగ్ అనేది కింద సెటిల్ అయింది బాటమ్ లో. కానీ అదే ఓవర్ పార్టికల్స్ అనేది పైన ఫ్రోత్ లో తో పాటు పైకి వెళ్ళిపోయినాయి, అవునా, రైట్. సో దిస్ వెరీ ఇంపార్టెంట్, దీంట్లో కూడా బిట్ కంపల్సరీ వస్తుంది, వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ వన్ ఇస్ మ్యాగ్నెటిక్ సపరేషన్. సో దీనికి ఎందుకు వాడతాం ఈ పద్ధతి అంటే, దెన్ వన్ ఆఫ్ ద మెటీరియల్, వన్ ఆఫ్ ద ఓర్ గానీ గ్యాంగ్ గానీ ఏదన్నా ఒకటి ఖచ్చితంగా మ్యాగ్నెటిక్ అంటే మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ అయినప్పుడు మనం ఈ పద్ధతిని వాడతాం. ఇందులో ఏముంది అంటే ఒక రెండు వీల్స్ ఉంటాయి, అందులో ఒకటేమో మ్యాగ్నెటిక్ వీల్ ఉంటుంది, ఒకటేమో నాన్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ దాని వీల్ ఉంటుంది. సో దాని చుట్టూ ఒక బెల్ట్ ఉంటుంది. ఆ బెల్ట్ పైన మనం పౌడర్డ్ ఓర్ వేసినప్పుడు దే స్టార్ట్ రొటేటింగ్ అండ్ ద ఓర్ పార్టికల్ అదే ఏది దిస్ పౌడర్డ్ ఓర్ స్టార్ట్స్ మూవింగ్. అండ్ ఎప్పుడైతే ఈ మ్యాగ్నెటిక్ వీల్ దగ్గరకు వచ్చినప్పుడు వెంటనే ఏమైతాయంటే ఏవైతే పదార్థాలు అంటే ఏవైతే ఓర్ పార్టికల్స్ కానీ గ్యాంగ్ కానీ విచ్ హ్యావ్ ద మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ, దే విల్ గెట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ద wheel and they will fall aside, and whatever which is non-magnetic particle ఏదైతే ఉంటుందో whether it is a ore or a gang అది సెపరేట్ పడుతుంది అనమాట. ఇలా we can easily separate both of them and collect. Okay, so this was the first part of our principles of metallurgy ma. Okay, hopefully రేపు కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాము, రేపు ఒకవేళ 2 క్లాసులు తీసుకుంటే డెఫినెట్ కంప్లీట్ అయిపోతుంది మా. సో గివ్ యూ అవర్స్, ఒకవేళ మీరు 2 క్లాసులు తీసుకోండి మేడం అంటే నేను మార్నింగ్ ఒక క్లాస్ మళ్ళీ ఈ టైం క్లాస్ తీసుకొని వి విల్ వైండ్ అప్ ద సిలబస్. లేదు మేడం నిదానంగానే చెప్పండి అంటే మాత్రం రేపు ఒక క్లాస్ ఎల్లుండో క్లాస్ తీసుకుంటా. ఓకే, డిపెండ్స్ అపాన్ యూ. Okay, whatever you say I'll just follow. So let's see some practice bit. By the end of the class నాకు చెప్పండి మా 2 classes ఓన్లీ 1 క్లాస్ అంటే టుమారో 2 క్లాసెస్ తీసుకొని వైండ్ అప్ చేద్దామా, ఓన్లీ 1 క్లాస్ అనేది. ఓకే, సో లాస్ట్ లో చెప్పండి. ఇప్పుడైతే బిట్స్ చూద్దాం ఫస్ట్. సో ప్రాక్టీస్ బిట్స్. ద ఫార్ములా ఆఫ్ గెలినా ఈజ్, చెప్పాలి. The formula of Galena is, already Venkatesh has given me one code. So he is asking me to take 2 classes in a day. So okaru it side. So చూద్దాం ఇంకా ఎవరేమంటారో. So the formula of Galena is ZNS MnO2 CaCO3 PbS. చెప్పండి. Yes, I started getting the answers. So ZNS అంటే can you people please tell me what is the name of the ore ZNS? క్లారిటీ ఉండాలి మనకి. జింక్ ఎస్ ఏమైతుందని చెప్పిన బెండ్ అయి ఉంటుంది, సో జింక్ బ్లెండ్, అవునా, రైట్. మరి MnO2 అంటే MnO2 అంటే నేను చెప్పిన మ్యాంగనీస్ ఓర్ ఒకటే ఉంది, దానికి ఎలాంటి కనెక్షన్ లేదు పేరుతోని, అవునా. సో ఇట్ ఈస్ ఎ పైరోలుసైడ్, అంతేనా. చెప్పండి చెప్పండి, రైట్ మా. MnO2 పైరోలుసైడ్, yes, very good. అండ్ దెన్ కాల్షియం కార్బోనేట్ లైమ్ స్టోన్ కదా, కామన్ అది, రాయి ముగ్గురాయి అది అంటారు కదా మా, లైమ్ స్టోన్. సో మన ఆన్సర్ ఏంటి, పీబీఎస్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో నెక్స్ట్ చూడండి, ఫ్రోత్ ఫ్లోటేషన్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్. సేమ్ క్వశ్చన్ చాలా టిపికల్ గా అడిగారు, సో అవన్నీ క్వశ్చన్స్ ఇంక్లూడ్ చేశాను నేను. ఓకే, సో నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ కూడా దీని మీద బేస్ చేసి ఉంటే కానీ రివర్స్ లో ఉంటాయి అంతే. చెప్పండి. ఫ్రోత్ ఫ్లోటేషన్ మెథడ్ ఈజ్ యూజ్ ఫర్ రిడక్షన్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓరా, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్, ప్యూరిఫికేషన్ ఆఫ్ మెటల్. చెప్పండి అన్న.
Yeah, ma? Froth flotation method is used for reduction of metal oxide concentration of ore. Okay, fine. So people are saying it's B, right? B నే ఎందుకంటే నేను చెప్పింది అది ఒకటే ఉంది కదా కాన్సన్ట్రేషన్ రిడక్షన్ ఆఫ్ మెటల్ ఇది ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్ ఈ రెండు ఒక దాంట్లో ఇంక్లూడ్ అవుతుంది మా లాస్ట్ వన్ ఇస్ ప్యూరిఫికేషన్ అది వేరే స్టెప్ థర్డ్ 3 ఓకే సో రైట్ సో నెక్స్ట్ చూద్దాం ఆన్సర్ is concentration of the ore next aluminium is extracted from which of these ores aluminium దేని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు హెమటైట్ నుంచా బాక్సైట్ నుంచా సినబార్ నుంచా లైమ్ స్టోన్ నుంచా aluminium is extracted from which of these following ores aluminium is extracted from which of these following ores? Okay, you want to answer? It's B. It's B bauxite. But hematite? It's an iron ore. But cinnabar? Cinnabar is a mercury. Oh no, HCS. Limestone and CaCO3. Right? Right. సో మీరు ఇట్లా ఎట్లా అంటే మీకు అసలు కన్ఫ్యూజన్ ఉండదు రేపు ఎగ్జామ్ లో వస్తే ఇది ఏది అబ్బా అనే ఒక డౌట్ రావద్దు పక్కా కాన్ఫిడెంట్ 101% కాన్ఫిడెన్స్ తో మీరు టిక్ పెట్టాలి ఆప్షన్స్ సరేయో Aluminum is extracted from which of these sources? That is bauxite. Okay. Now the reducing agent in amma ఇది లేదు it's included. It's not there. Okay. రేపు చూద్దాం ఆ క్వశ్చన్ అని నేను చెప్పలేదు. I have not covered that area. So the metal extracted from galena చెప్పండి ఏ మెటల్ మెర్క్యూరియా lead magnesium zinc the metal extracted from galena చెప్పండి అన్న galena multiple answers okay fine okay okay so people are saying it's lead మనకి లెడ్ ఇది ఒకటే ఉందిరా గలీనానే అవునా పిబిఎస్ దాట్స్ ఇట్ ఓకే మన బుక్ లో ఇచ్చిన ఇది ఒకటే ఒరేం ఉండదు ఇంకా ఉంటాయి కానీ మన బుక్ లో మీ టెక్స్ట్ బుక్ లో ఇచ్చింది మాత్రం ఇది ఒకటే సో ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు మీరు దాన్ని కార్నలైట్ ఈస్ ద ఓర్ ఆఫ్ కార్నలైట్ దేని ఓర్ లెడ్ మాగ్నీషియమా మెర్క్యూరియా జింక్ కార్నలైట్ నాకు హింట్ ఇచ్చాను ఇట్స్ డబుల్ సాల్ట్ అన్నాను అంటే 2 సాల్ట్స్ ఉంటాయి ఇందులో అన్నాను అవునా చెప్పండి 2 సాల్ట్స్ ఉంటాయని చెప్పాను నేను lead MgHgZn carnallite carnallite BMg yes very good అవునమ్మా KCl MgCl2 6H2 హైడ్రేటెడ్ సాల్ట్ అని చెప్పిన అవునా డబల్ సాల్ట్ అంటే 2 సాల్ట్స్ ఉంటాయి KCl ఇంకా MgCl2 అవునా సో అందులో నుంచి మనం ఏది ఎక్స్ట్రాక్ట్ చేస్తామా MG ఎక్స్ట్రాక్ట్ చేస్తాం సో దట్స్ రైట్ ఓకే కమ్ ఆన్ cinnabar is the ore of cinnabar is the ore of cinnabar ఏజ్ సిల్వరా లేక కాపరా లేక జింకా మెర్క్యూరియా yeah answers please is it D H G ఎస్ అంతే కదమ్మా ఏజీ అంటే సిల్వర్ అది హార్న్ సిల్వర్ కాపర్ అంటే మనకి కాపర్ ఐరన్ పైరేట్స్ ఉంది అవునా ఇంకేమైనా ఉన్నాయా కాపర్ ఐరన్ పైరేట్స్ జింక్ అంటే జింక్ తో మనకి జింక్ బ్లెండ్ ఉంది ఇంకేముందిరా జింక్ సైట్ ఉంది అవునా హెచ్జీ తో ఒకటే ఉంది మనకి అవునా సినబారే బ్లడ్ కి కూడా అంతే గలీనా ఒకటే
పోతుంది మెసేజ్ ఇక్కడ. మళ్ళీ అది 16th డేకే వస్తుంది. ఎటు అవుతుంది? అనిపిస్తుంది. అది మన లైన్ ఉంటుంది. Can you hear me, ma? అలా సౌండ్ ఆఫ్ చేసిన మ్యూట్లో పెట్టిన. అమ్మ మీకు వినిపిస్తుందా నా వాయిస్?